లెట్ మీ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ ఇన్ ద గ్రూప్ సో దట్ ఎవరైతే డిస్కనెక్ట్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు. ఎస్, ఓకే. సో మూడోది ఏమంటున్నారంటే మనకి సాధన గురించి చెప్తున్నారు. సో ఒకటి జన్మ, ఇంకొకటి మన యొక్క స్వభావము, అండ్ మూడోది సాధన అంటున్నారు. సో భౌతిక పరిస్థితుల ఇబ్బందికరమైనప్పటికీ అన్ని తరగతుల వారు అభ్యాసము ద్వారా ఈ గుణాలను పెంపొందించుకొని నెమ్మదిగా ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కార స్థాయికి ఎదగవచ్చు. సో ఏమంటున్నారంటే ఒకవేళ భౌతిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ గా ఉన్న పద్ధతి ఏంటి అంటే అభ్యాసం చేయడం అనమాట. సో సాధన మార్గం అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మెల్లిమెల్లిగా దైవీ గుణాలు అనేవి మనలో పెంపొందించుకోవచ్చు. సో అట్లా పెంపొందించుకొని ఫైనల్ గా మనం ఆత్మ సాక్షాత్కార స్థాయికి కూడా ఎదగవచ్చు అంటున్నారనమాట. సి ఆ గర్భధాన సంస్కారం అనేది చేసి ఆ పిల్లల్ని కనాలి అనే విషయం మనకి తెలిసి ఉండకపోవచ్చు. అండ్ కడుపులో మనం ఎప్పుడైతే పిల్లల్ని మోస్తున్నామో ఆ టైంలో భగవత్ కథ వినిపించాలి అనే విషయం మనకి తెలిసి ఉండకపోవచ్చు. సో అలా మనం ఆ స్టేజ్ నుండి బయటకు వచ్చేసి ఉండొచ్చు. అండ్ మనకి తెలియకుండా ఎంతో తమో గుణాన్ని రజో గుణాన్ని మనం పోషించి ఉండొచ్చు. సో ఇదంతా పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మన చేతిలో ఉన్నది ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే సాధన అనమాట. సో సాధన, హరే కృష్ణ మహామంత్రము, భగవద్ భక్తుల సాంగత్యంలోకి రావడము, శుద్ధమైన హరికథ ఇప్పుడు వినడము, ఇలా చేసినా కూడా ఏమవుతుంది అంటే ఇప్పటికీ కూడా మనలో దైవ గుణాలు అనేవి పెంపొందుతాయి. సో ఇట్ ఈస్ నెవర్ లేట్ దాన్ బిఫోర్ అంటారనమాట. అంటే ఒకప్పుడు చేయలేదు, ఇంతకుముందు నా జీవితం ఇలా అయిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. నౌ ద పాత్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఇప్పటికీ నువ్వు దైవీ గుణాలు పెంపొందించుకోవాలనుకుంటున్నావా? సింపుల్, జస్ట్ టేక్ టు ద ప్రాసెస్ ఆఫ్ భక్తి. సో భక్తి సాధన అనేది చేస్తున్నప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్ గా దైవీ గుణాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో శ్రీల ప్రభుపాదుల వారు అదే అంటారనమాట. సో స్పెసిఫిక్ గా మనం ఏమి ప్రయత్నం చేయక్కర్లా ఈ గుణాలు దైవీ గుణాలు మనలో పెంపొందాలి అంటే. మనం భక్తి చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా మనకి ఈ దైవీ గుణాలు అనేవి మనలో డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. ఎస్ ఆర్ నో చెప్పండి. ఒకప్పుడు మనకున్న కోపానికి, ఒకప్పుడు మనకున్న ఆ ఆ సహనం లేకపోవడానికి ఎవరైతే భక్తి ప్రాక్టీస్ చేస్తూ కొంతకాలం ఇట్లా ముందుకొచ్చారో మనలో చేంజ్ అనేది ఉందా లేదా చెప్పండి? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. స్పెసిఫిక్ గా ఇంకేం చేయక్కర్లా, ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని భక్తి మార్గంలో ఉంటే దైవీ గుణాలు డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్. ఇంకేమంటున్నారో చూద్దాం. సో డి అయిపోయింది మనకి. అండ్ ఓకి వచ్చాం, అదర్ ఆస్పెక్ట్స్, ఇతర దృక్పథాలు. సో ఈ గుణాల ఫలితాలు ఎట్లా ఉంటున్నాయో చూద్దాం. దైవీ సంపద్ విమోక్షాయ నిబధ్నాయ సురీమత మా శుచః సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకు. సో దైవీ గుణాలు ఏంటి అంటే దే ఆర్ అవర్ పాత్ టు లిబరేషన్ అనమాట. దైవీ గుణాలు కలిగి ఉన్నాయి అంటే మనం ఇక్కడ నుండి మోక్షం పొందేస్తాం అనమాట. అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి, ఈ భౌతిక ప్రపంచం నుండి మనం బయటికి వెళ్ళిపోతాం దైవీ గుణాలు ఉన్నవారు. అసుర గుణాలు ఉన్నారనుకోండి ఏమవుతుంది అంటే ఇంకా బంధనంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఓ పాండుపుత్ర, అర్జునకు చెప్తున్నారు, నువ్వు దైవీ గుణాలతో జన్మించావు, నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు, శోకించొద్దు, నువ్వు లిబరేట్ అవుతావు, ఈ కష్టాల నుండి నువ్వు బయటికి వస్తావు అంటున్నారు. అయితే దీనికి ఉత్తమమైన పరిష్కారం ఏం చెప్తున్నారు దైవీ గుణాలు పెంపొందించుకోవడానికి? ఇందాక అనుకున్నాం కదా, ఏబిసిటి. ఏంటి ఏబిసిడి చెప్పండి? అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డైట్ అండ్ డైట్ అండ్ డిటి వర్షిప్. మాతాజీ ప్రీవియస్ స్లైడ్ లో 3 పెట్టారు, ఎల్లో, పింక్. సారీ ప్రభుజీ, మ్యూట్ అయిపోయారు. ప్రీవియస్ స్లైడ్ లో
ఉమ్, ప్రీవియస్ స్లైడ్ లో 3 కలర్స్ పెట్టారు. ఉమ్. అది ఏంటి, దాని మీనింగ్ ఏమో చెప్పలేదు. ప్రీవియస్ స్లైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇదేం ఇదండి లేదు, జస్ట్ అదే అదే అది అది రిప్రజెంట్ చేశారు అంతే. సాధన అన్నిట్లోనూ సాధనే కదా ఉంది. సో అంటే సాధన మూడు కలర్స్ రిప్రజెంట్స్ ఫర్ వాట్ అని. అట్లా ఏం లేదు, అది జస్ట్ డిజైన్ కోసం పెట్టారంతే. సాధననే రిప్రజెంట్ చేస్తుంది అంతే, ఇంకేం లేదు ఓకే స్పెసిఫిక్. ఓకే ఓకే ఎస్ ప్రకాష్. సో ABCD ఈజ్ అ సొల్యూషన్ టు డెవలప్ దైవీ క్వాలిటీస్ అన్నమాట. దైవీ గుణాల్ని మనం డెవలప్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి అంటే మనకున్న ఉత్తమమైన పరిష్కారం, ఇప్పుడు అందరికీ అవైలబుల్ గా ఉన్న పరిష్కారం ఏంటి అంటే ఈ సాధన చేయడం. సాధన అంటే ABCD: అసోసియేషన్, భక్తుల సాంగత్యంలోకి రావడం. B, బుక్ రీడింగ్, గ్రంథాలు పఠనం చేయడం. C, చాంటింగ్, హరినామ జపం చేయడం. D, డిటి వర్షిప్ అంటే విగ్రహారాధన చేయడము, దాంతోపాటు డయట్ అన్నమాట. సో మంచి భగవత్ ప్రసాదాన్ని తీసుకోవడం. సో ఒకసారి ఏమైతుంది అంటే అసోసియేషన్ గురించి ఒక చిన్న టాపిక్ చెప్తాను, చిన్న మాట చెప్తాను. సో ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారి ఫోటో చూస్తారనమాట. ఫోటో చూసినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి చేతికి రోలెక్స్ వాచ్ ఉంటుందంట. సో రోలెక్స్ వాచ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట. సో ఆయన ఏమనుకున్నారు అంటే ఒకసారి నేను శ్రీల ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళి ఎలాగోగోలా ఆ రోలెక్స్ వాచ్ని కనుక నేను దొంగతనం చేసేసి దాన్ని అమ్మేసుకున్నాను అంటే దాంతో వచ్చిన డబ్బులతో నేను కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, నా లైఫ్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని నేను తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారనమాట. సో వెళ్తారు, ఎక్కడుంటారు, టెంపుల్ ఎక్కడుంది అని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్తారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎప్పుడైతే ఇస్కాన్ యుఎస్ కి, అమెరికాకి వెళ్తారో అప్పటి నుంచి 1965లో వెళ్తారు ఆయన. 1965 నుండి 1977 వరకు 12 ఏళ్లలో ఆల్మోస్ట్ 14 సార్లు ప్రపంచం మొత్తం చుట్టొస్తారనమాట, ప్రతి చోట భక్తిని పంచుతూ. సో ఈయన వెళ్ళినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆ టెంపుల్లో లేరు. వాళ్ళు చెప్తారనమాట, ఇట్లా లేరండి, వేరే దేశానికి ఆయన వెళ్ళారు అక్కడ భక్తులతో కలవడానికి. ఎనీవే మీరు శ్రీల ప్రభుపాదుల వారిని మీట్ అవ్వడానికి వచ్చారు అంటే మీరు చాలా గొప్పవారు అయి ఉంటారు, రండి మాతో పాటు ఉండండి, ఇలా టెంపుల్లో ఉండండి అని చెప్పి చెప్తారనమాట. సరేలే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఆయన ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు, వీళ్ళతో పాటే ఉందాము, వీళ్ళతో పాటు ఉంటే అసలు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, ప్రభుపాదుల వారు ఎప్పుడు వస్తారో తెలుస్తుంది, రాగానే ఏదో ఒక విధంగా. అండ్ పెద్ద సెక్యూరిటీ ఉండదు కదా సాధువుల దగ్గర అంటే, నేను ఎలాగోగలాగా వాచ్ అనేది కొట్టేస్తాను అని చెప్పి అనుకుంటారు అనమాట. సో వాళ్ళతో ఉండడం మొదలు పెట్టారు. అండ్ భక్తులతో ఉండడం మొదలు పెడితే ఏమవుతుంది అంటే పొద్దున్నే 3:30 కల్లా నిద్రలేపుతారనమాట. ఎందుకంటే 4:30కి మంగళహారతి ఉంటుంది. సో 3:30 కల్లా నిద్రలేపేవాళ్ళు. సో లేచేవాడు అనమాట ఆయన. సో 4:30 కల్లా చక్కగా రెడీ అయిపోయి మంగళహారతికి అటెండ్ అయ్యేవారు. సో నరసింహారతి చేసేవారు, గురువాష్టకం పాడేవారు ఆ టైంలో, అండ్ తులసి ఆరతి చేసేవాళ్ళు. సో ఇదంతా అయిపోయాక వాళ్ళు కూర్చొని 16 మాలలు, 5:30 నుంచి 7:30 లోపు 16 మాలలు జపం చేసేసేవారు అనమాట. దాని తర్వాత గురు పూజ అనేది ఉంటుంది, దాని తర్వాత శ్రీమద్ భగవద్గీత పారాయణం ఉంటుంది, అక్కడ క్లాస్ చెప్తారు భాగవతం పైన. సో భాగవతం క్లాస్ వినేవారు, ఆ తర్వాత ప్రసాదం తీసుకునేవారు. అండ్ ఆ తర్వాత ఈయన కంప్లీట్ గా టెంపుల్లోనే ఉంటున్నారు కదా, కొన్ని సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు అనమాట. మీరు వెళ్ళి బయటికి వెళ్ళి శ్రీల ప్రభుపాది వారి బుక్స్ అనేవి మీరు పంచండి, బయటికి వెళ్ళి అందరికీ ఇవి తెలియజేయండి ఈ జ్ఞానాన్ని అని చెప్పి పంపించేవారు. అట్లా చాలా చాలా సర్వీసెస్ అనేవి ఆయన చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా చాలా కాలం గడిచిందనమాట. సో ఆయన చేస్తూనే ఉన్నారు, వీళ్ళతో పాటు వీళ్ళ సాంగత్యంలో ఉండి చేస్తూనే ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఆ టెంపుల్ కి రావడం జరిగిందనమాట. సో ఆ టెంపుల్ కి వచ్చాక ఈయనకు తెలుస్తుంది శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారు అని చెప్పి. ఎప్పుడైతే ఈయన శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ఉంటారో వాళ్ళు చెప్తారనమాట, ఈయన మీకోసం వచ్చారండి, చాలా రోజుల నుండి మీకోసం ఎదురు చూస్తూ ఇలా టెంపుల్లో ఉండిపోయారు, ఇట్లా అన్ని సేవలు చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే ఆయన గురించి అలా చూపించి చెప్తారో ఇమీడియట్ గా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చేతికున్న వాచ్ తీసి ఆయన చేతిలో పెట్టేస్తారనమాట. సి దే ఆర్ లైక్ ప్యూర్ సోల్స్ అనమాట. వాళ్ళకి తెలుసు పరమాత్మతో కనెక్షన్ స్ట్రాంగ్ ఉంటది కదా, ఈయన ఎందుకు వచ్చారు టెంపుల్ కి అనేది తెలుస్తుంది కదా. సో ఎప్పుడైతే వాచ్ తీసి ఆయన చేతిలో పెడతారో ఆయన మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారి చేతికి ఇచ్చి చెప్తారనమాట, వద్దు ఇది మీ చేతికే బాగుంది, మీ చేతికే ఉంచండి అని చెప్పి చెప్తారనమాట. సి కొంతకాలం భక్తుల సాంగత్యంలోకి వచ్చేసరికి ఎటువంటి గుణంతో ఉన్న వ్యక్తి ఎటువంటి గుణంగా మారిపోయారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో భక్తి ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. మనలో ఉన్న చెడునంతా కూడా తీసేస్తూ ఉంటది అనమాట భక్తి అనేది. సో ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది అనమాట. సో వాచ్ ని దొంగలించాలి అనుకునే వ్యక్తి చేతికి తీసి వాచ్ ఇచ్చినా కూడా ఏమన్నారు, నాకు వద్దండి ఇది మీ దగ్గరే పెట్టుకోండి, నేను ఇప్పుడు ఆ పని చేయలేను అని చెప్పారనమాట. ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి ఈ మార్పు?
భక్తి చేయడం వల్ల అసోసియేషన్ వల్ల వచ్చింది. అసోసియేషన్ లో దొరుకుతానే ఉంటే ఆ దైవీ గుణాలు అనేవి ఉత్తన్నా డెవలప్ అయిపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ అసోసియేషన్ అనేది. సో అస్సలు వదలకూడదు మనం అసోసియేషన్ అనేది. మనకి భక్తుల సాంగత్యం మన జీవితంలో దొరికింది అంటే వీఆర్ ది మోస్ట్ ఫార్చునేట్ అంటారు అనమాట. సో అసోసియేషన్ లో ఉంటేనే మనం మిగిలినవన్నీ కూడా చేయగలుగుతాం. సో జపం చేయాలన్నా, భగవత్ కథ వినాలన్నా, ఏం చేయాలన్నా కూడా అసోసియేషన్ టాప్ మోస్ట్ అనమాట. అందులో ఉన్నాము అంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా నడిచిపోతూ ఉంటాయి అనమాట. ఒకవేళ మనం జపం సరిగా చేయడం లేదనుకోండి, అసోసియేషన్ లో ఉంటే చెప్తారు కదా భక్తులు, పర్లేదు ప్రభుజీ, పర్లేదు మాతాజీ, ఇట్లనే ఉంటది, ఏం కాదు, మేమందరం కూడా ఇదే ఫేజ్ నుండి వచ్చాం, ఇంకా మీరు చాలా బెటర్ స్థితిలో ఉన్నారు, మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, నా మనస్సు ఇంకా లాగి పడేసేది, మీ మనస్సు ఇంకా చాలా బెటర్ గా ఉంది, సో మీరు చక్కగా చేయండి జపం అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనం పొద్దున్న లేవడానికి ఇబ్బంది పడుతున్నా కూడా మనకి టిప్స్ చెప్తారనమాట. సో నైట్ టైం మీ స్కెడ్యూల్ ఇలా పెట్టుకోండి, ఈ టైం కల్లా మీరు తినేసేయండి, ఈ టైం కల్లా మీరు పడుకోండి, అప్పుడు మీరు లేవగలుగుతారు. ఇట్లా మనకి ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది, మనం చక్కగా ముందుకెళ్ళాలి అండ్ దాంతోపాటు ఈ దైవీ గుణాలు అనేవి డెవలప్ చేసుకోవాలంటే అసోసియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఏంటి అంటే శాస్త్రాల అధ్యయనం చేయాలన్నమాట. సో అసలు దైవీ గుణం అంటే ఏంటి, అసుర గుణం అంటే ఏంటి, ఎందుకు ఇట్లా అసుర గుణాలు కలిగి ఉంటున్నాం మనము, ఇవన్నీ కూడా శాస్త్రాలు చదివినప్పుడు అర్థమవుతుందంట. శాస్త్రాలు మనకి ఎట్లా అనిపిస్తాయంటే మన చేతుల్ని కట్టేస్తున్నాయి, మన ఫ్రీడమ్ ని మనకి ఇవ్వట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ భగవంతుడు ఏవైతే మనకి అల్టిమేట్ గుడ్ అంటే ఇంకా అత్యంత శ్రేయోదాయకమైనవి ఏవైతే ఉంటాయో అవి శాస్త్రాల రూపంలో మనకి ఇస్తారనమాట. ఫర్ ద టైం బీయింగ్, ఆ క్షణానికి ఆ నిమిషానికి మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ శాస్త్రాల్లో ఉన్నది అంతా కూడా నా ఫ్రీడమ్ ని నాకు లాగేస్తుంది, ఇది నాకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరైతే దాన్ని తీసుకొని వాళ్ళ జీవితంలో అవలంబిస్తారో వాళ్ళు తెలుసుకుంటారనమాట, యాక్చువల్గా శాస్త్రాలు ఉన్నవి నన్ను కట్టిపడేయడానికి కాదు, శాస్త్రాలు ఉన్నవి నేను వేటితో అయితే కట్టబడి ఉన్నానో వాటి నుండి నాకు విముక్తి పొందడానికి అని చెప్పి తెలుసుకుంటారనమాట. అవునా కదా చెప్పండి? శాస్త్రాలు చదివినప్పుడే త్రిగుణాలు అనేవి ఉన్నాయని మనకు తెలుస్తుంది. శాస్త్రాలు చదివినప్పుడే మనం ఉండకూడని ప్లేస్ లో ఉన్నామని మనకు తెలుస్తుంది. సో శాస్త్రాలు చదివినప్పుడే కామం అనే యొక్క మన శత్రువుతో మనం పీడింపబడుతున్నామని తెలుస్తుంది. సో శాస్త్రాలు చదివినప్పుడే దేనికోసం వెంపర్లాడకూడదు, దేనికోసం వెంపర్లాడాలి, మన తపన దేనిపైన ఉండాలి అనేది తెలుస్తుంది. సో ఇవి ఇనీషియల్ గా చదివినప్పుడు అరే ఇదంతా నాకు విరుద్ధంగా ఉంది, ఇదంతా మన వల్ల కాదు అనిపిస్తుంది, కానీ బట్ నిజంగా అది ఆ దానిపైన విశ్వాసం ఉంచి ఇది నా మంచి కోసమే ఇచ్చాడు భగవంతుడు, నన్ను ఇక్కడికి పంపిస్తూ భగవంతుడు, మనం అనుకున్నాం కదా మనం అందరం కూడా ఆధ్యాత్మిక ధామం నుండి ఇక్కడికి వచ్చాం. సో భగవంతుడికి నేను విరుద్ధంగా ఎంజాయ్ చేస్తానని వచ్చానన్నమాట. కానీ భగవంతుడు మన మేలు కోరుకునే వ్యక్తి కాబట్టి మనల్ని ఇక్కడికి పంపించి పరమాత్మలాగా మనతో వస్తూ మనకి జ్ఞానాన్ని కూడా శాస్త్రాల్లో పెట్టించారనమాట. ఆ శాస్త్రాలు చదివితేనే మనకు అర్థమవుతుంది అసలు మనం ఎక్కడ ఏ ప్రాబ్లంలో ఉన్నాము అని. ఆలోచించండి, మనకి రోగం అనేది ఉంది అని తెలుసుకోవడం బెటరా, రోగం అనేది ఉంది అనేది తెలుసుకోకుండా భ్రమలో బ్రతకడం బెటరా? ఉంది అని తెలుసుకోవడమే బెటర్. శాస్త్రాలు చదివితే మనకి రోగం ఉందని చెప్తుంది అనమాట, కానీ అది తెలుసుకోవడానికి మనం కష్టపడుతున్నాం అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోగలం అసలు? తీసుకోలేదు. తీసుకోలేమన్నమాట. సో అందరూ దీన్ని తీసుకోలేరు అనమాట. అంటే బేసిక్ గా శాస్త్రాల్లో ఏదైతే మనం ఏ రోగం భవరోగంతో, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ భవరోగంతో మనం కొట్టుకుంటున్నాం అనే విషయం శాస్త్రాల్లో చెప్తుంది అనమాట. సో అసలు రోగం మనకి తెలిపితేనే దాని యొక్క ట్రీట్మెంట్ అనేది తీసుకొని మనం రోగ విముక్తులం అవ్వగలం అనమాట. కానీ రోగం ఉందని తెలుసుకోవడానికే మనం సుముఖత చూపట్లేదు, దానికి మనం మొగ్గు చూపట్లేదు అనుకోండి, ఏమవుతుంది, రోగం ముదిరిపోతుంది అనమాట మనలో. సో శాస్త్రాలు దే ఆర్ మెంట్ ఫర్ అస్. అందుకనే బుక్స్, శాస్త్ర అధ్యయనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేదు అంటే అసలు మన జీవిత గమ్యం ఏంటో కూడా మనకు తెలియదు అనమాట. అంత దారుణమైన మాయలో మోహంలో పడిపోయి ఉంటాం. సో భగవద్గీత మాన్యువల్ అని ఎందుకంటారు తెలుసా? నీ జీవితం నువ్వు సక్రమంగా బతకాలి అంటే భగవద్గీత తెలిస్తేనే బ్రతకగలుగుతావు, లేదు అంటే నువ్వు బ్రతికేది జీవితమే కాదు అని చెప్పి చెప్తున్నారండి. భగవద్గీతని అందుకే మాన్యువల్ అంటారు. అది చదివి అందులో ఉన్నది అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడే మనం హ్యూమన్ లైఫ్ ని బ్రతికినట్టు. లేదు అంటే అనిమల్స్ ఆర్ ఆల్సో లివింగ్, వీఆర్ ఆల్సో లివింగ్, అంతే, ఇంకా తేడా లేదు. అట్లా ఉంటది అనమాట మన జీవితం. ఓకేనా? సో శాస్త్రాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకేంటి అంటే జపం, హరినామ జపం అనమాట. సో అనుకున్నాం కదా, కలియుగంలో ఈజియెస్ట్ వే భగవంతుని యొక్క రియలైజేషన్ పొందడానికి ఏంటి అంటే
హరినామ సంకీర్తన అనమాట. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. కలియుగంలో ఉండే దోషాలన్నిటికీ కూడా ఒకటే విరుగుడు ఏంటి అంటే హరినామం. హరినామం చేయమని ఎవరు చెప్తారు? అసోసియేషన్ లో ఉంటే భక్తులు చెప్తారు. శాస్త్రాలు చదివినప్పుడు శాస్త్రాలు చెప్తాయి హరినామం జపం చేయాలని. సో శాస్త్రాలు చదివి భక్తుల సాంగత్యంలో ఉండి తెలుసుకునేది ఏంటి అంటే హరినామం జపించాలని. సో హరినామాన్ని కూడా జపిస్తేనే రిజల్ట్ వస్తుంది. సో యాక్చువల్గా ఏంటి అంటే శాస్త్రాల్లో మన రోగం ఏంటో చెప్తారు. హరినామం ఏంటి తెలుసా? రోగానికి విరుగుడు అనమాట. అవునా కదా చెప్పండి? శాస్త్రాల్లో మన యొక్క డిసీజ్ ఏంటి చెప్తున్నారు. ఎస్, దానికి ట్రీట్మెంట్ కూడా చెప్తారనమాట. ఏంటి అంటే అది హరినామం. సో హరినామం తీసుకునే కొద్దీ వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ అవర్ ఇంప్యూరిటీస్. సో శాస్త్రాలు చదువుతున్నాం కానీ హరినామం చేయట్లేదు అనుకోండి, డిసీజ్ ఉందని తెలుసుకుంటున్నాం కానీ ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. ఇది ఎవరైనా తెలివిగల వ్యక్తి చేసే పనా చెప్పండి? చెప్పండి. కాదండి. కాదు మాతాజీ. కాదు. సో మన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి, ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. రెండు శాస్త్రాల్లో ఉంటాయి. నీ ప్రాబ్లం ఇది, నువ్వు ఇక్కడ ఇలా పడి ఉన్నావు, నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోతేనే నువ్వు ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. వెళ్ళిపోవాలి అంటే మార్గం ఏంటి అంటే హరినామ జపం చేయడం అనేది ఈజియెస్ట్ వే అని చెప్పి చెప్తారు. సో అంత చదువుతున్నాం, అంత వింటున్నాం భక్తుల సాంగత్యంలో ఉండి, కానీ జపం చేయట్లేదు అనుకోండి, ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తున్నారు కానీ సొల్యూషన్ మనం తీసుకోవట్లేదు. ఇంకెవరైనా ఏమైనా చేయగలరా చెప్పండి? ఎవరైనా కాపాడగలరా అటువంటి స్థితిలో? ఎవరేం చేయలేరు అనమాట. సో అందుకనే జపం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారనమాట. మన ఆచార్యస్ ఎంత టాలెంటెడ్ అండ్ ఎంత ఇంటెలిజెంట్ కాకపోతే ఆలోచించండి. అన్ని ఇలా ఒక ప్యాకేజ్ లాగా చేసేసి ఇఫ్ యు క్యారీ దిస్ విత్ యూ, నువ్వు దీన్ని నీతో పాటు తీసుకెళ్తూ ఉన్నావంటే యువర్ టికెట్ టు గోలోక్ ఇస్ కన్ఫర్మ్డ్. నీ టికెట్ వైకుంఠానికి కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి చెప్తారనమాట. అట్లా మనకు అన్ని కూడా ఒక దగ్గరికి చేర్చి మీరు సాంగత్యంలో ఉండండి, సాంగత్యంలో భగవంతుని గురించి చర్చించండి, వేదాలు శాస్త్రాలు చదవండి. మీరు అన్ని చదవకపోయినా కనీసం భగవద్గీత భాగవతమైనా చదవండి. చదివినప్పుడు మీకు తెలుస్తుంది అసలు ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది. సో డిసీజ్ తెలిసినప్పుడు డయాగ్నైజ్ అయింది మన డిసీజ్, దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే హరినామ జపం తీసుకోవడం. దాంతోపాటు ఇంకొక ట్రీట్మెంట్ ఏంటి అంటే డయట్, ప్రసాదం తీసుకోవడం. ఎందుకంటే మనకి జీవితంలో అత్యంత ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటో తెలుసా? మన నాలుకతో. మాట్లాడకూడనివి అనకూడనివి అంటాం, మనం లోకంలో చెడు అయిపోతాం. అవునా కదా చెప్పండి? ఎస్ ఆర్ నో? మన నాలుక మనల్ని ఎంత దిగజారుస్తుంది అంటే మాట్లాడకూడని మాట మాట్లాడకూడని సమయంలో మాట్లాడితే మనం అప్పటిదాకా ఏదైతే గౌరవము ప్రతిష్ట అనేది బిల్డ్ చేసుకుంటూ వచ్చామో ఒక్క మాట మన గౌరవం మొత్తాన్ని, మన విలువ మొత్తాన్ని తీయడానికి ఒక్క మాట చాలా కాదా చెప్పండి? అవును, చాలు. అవును మాతాజీ. అంత పవర్ఫుల్ అన్నమాట మన టంగ్. సో ఇక్కడ ఒక పెద్ద ఇదిని పెట్టేశారనమాట. సో దీన్ని మనం చక్కగా వినియోగించుకుంటే ఇదే మన ప్రగతికి దారి అవుతుంది. ఇది ఎలా వంగితే అట్లా మనం వెళ్ళిపోతూ ఉన్నామంటే ఇది ఒక్కటే మనల్ని నాశనం చేసేస్తుంది అనమాట. సో సెన్సెస్ అన్నిట్లో కూడా టంగ్ అనేది చాలా చాలా సెన్సిటివ్ అనమాట. సో దీన్ని మనం హరినామం జపం చేయడం కోసం, భగవత్ ప్రసాదం తీసుకోవడం కోసం వాడాము అనుకోండి, ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలి అనేది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. లేదు హరినామం తీసుకోవట్లేదు, ప్రసాదం తీసుకోవట్లేదు అనుకోండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, మనకే మనం శత్రువుల్ని క్రియేట్ చేసుకుంటాం. అవునా కదా చెప్పండి? అవును. అవును మాతాజీ. ఇంత పవర్ఫుల్ అన్నమాట. సో ఆచార్యులు ఇదంతా ఆలోచించారు. మీ జీవితం అంటే ఏదో ఇంత సింపుల్ గా ఇక్కడ నుండి అక్కడికి వచ్చేయండి అంటే అంత సింపుల్ ప్రాసెస్ కాదు. యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దిస్. నీ మనస్సుకి బ్రేక్ వేయాలి జపం ద్వారా, నీ నాలుకకి బ్రేక్ వేయాలి హరినామం అండ్ ప్రసాదం ద్వారా, అండ్ నీకు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా భక్తికి కండ్యూసివ్ గా ఉండాలి. ఎలాగా? సాంగత్యం ద్వారా. అండ్ దాంతో పాటు నీకు అసలు నువ్వు ఉన్న స్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అనేది కూడా నీకు తెలియాలి. ఎలాగా? శాస్త్ర అధ్యయనం ద్వారా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ భక్తి అన్నమాట. మనలో అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాము అనేది ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ కూడా సొల్యూషన్ లాగా మనకి ఏబిసిడి ఇచ్చేసారనమాట. సో దే ఆర్ లైక్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ చేసి ప్రాబ్లమ్ ని చూపిస్తూ దానికి సొల్యూషన్ ఇస్తున్నారనమాట. యువర్ టంగ్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, చాంట్ హరే కృష్ణ అండ్ ఈట్ కృష్ణ ప్రసాదం. యువర్ మైండ్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, సో చాంట్ హరే కృష్ణ అండ్ హియర్ అటెంటివ్లీ. ఆటోమేటిక్ గా నీ మైండ్ అనేది నీ కంట్రోల్లోకి వస్తుంది. నీకు బుద్ధి అనేది కరెక్ట్ గా లేదు, సో రీడ్ శాస్త్రాలు అనేవి చదువుతుంటే బుద్ధి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్ గా ఆత్మ తన గమ్యస్థానానికి సేఫ్ గా వెళ్తుంది. లేదు వీటి పైన నువ్వు వర్కౌట్ చేయలేదు అంటే
ఆత్మ అధోగతి పాలవుతుంది. అవునా కదా చెప్పండి? ఎస్ ఎస్ సో మనం ఇది అర్థం చేసుకోగలిగామనుకోండి, భక్తిలో వి ఫీల్ మోటివేటెడ్. భక్తి అంటే అదేదో మూస పద్ధతిలో జపం చేయాల్సిందే. ఓకే, ప్రసాదమే తినాలా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తినాలా, సో భగవంతుడికి ఆఫర్ చేస్తే తినాలా, ఇది రూల్స్ లాగా చూడొద్దు. యు అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ దట్. రూల్స్ అనుకుంటే కష్టంగా ఉంటుంది. ఇవి ఎందుకు పెట్టారు, ఇవి చెయ్యడం వల్ల నా మనస్సులో కానీ, నా ఫిజికల్ గా కానీ, నా చేతనలో కానీ ఎన్ని మార్పులు వస్తున్నాయి. ఇవి రాలేదు అంటే ఆత్మ యొక్క ప్రయాణం అనేది జరగదు భగవద్ధామం వైపు. సో మనకి రూల్స్ 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 గా కనిపిస్తాయి భక్తిలో. బట్ వెన్ వి అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ నాట్ ద రూల్స్, బట్ దే ఆర్ యాక్చువల్లీ ద వే ఫర్ అవర్ ఫ్రీడమ్, దే ఆర్ ద వే ఫర్ అవర్ లిబర్టీ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇవి మనకి రూల్స్ అనిపించవు. నా కోసం చెప్తున్నారు. నేను ఇంతకాలం ఈ నోటి లౌల్యంతో ఏది పడితే అది మాట్లాడుతున్నా, ఏది పడితే అది తింటున్నా, నేను ఉద్ధరింపబడట్లేదు. కానీ ఏం చెప్తున్నారు? భగవన్నామం తీసుకోండి, భగవంతుని గురించి స్తుతించండి, కీర్తించండి, భగవంతుని ప్రసాదం తీసుకోండి. ఎందుకు చెప్తున్నారు? దీన్ని వంచాలి అంటే అదొక్కటే మార్గం. ఇది వంగలేదు అంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం, కిందకి వెళ్ళిపోతాం అనమాట. సో మన మనస్సు ఎటు లాగితే అటు వెళ్ళిపోతున్నాను, అదే ప్రాబ్లం. కోరికలు 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 చెప్తూనే ఉంది మనస్సు. అది చెప్పి ఇన్ని జన్మలు నేను దాని వెనకే పరిగెత్తాను. ఇప్పుడు చెప్తున్నారు జపం ఎందుకు చేయమంటున్నారంటే, ఆ కోరికలని విత్ స్టాండ్ చేసుకొని నిలబడగలిగే శక్తి వస్తుంది అంటే కేవలం జపశక్తి నుండే వస్తుంది అనమాట. భగవన్ నామం ఒక్కటే మనస్సుని అణచగలదన్నమాట. లేదు అంటే ఇంకా ఏది అంటే ఏది కూడా మనస్సుని వంచలేదన్నమాట. సో భక్తి అనేది ఇన్ని ఆలోచించి మనకి సైకలాజికల్ గా మనకి ఏ విధంగా తీసుకెళ్తే ఇటువంటి డేంజరస్ ప్లేస్ లో నుండి సేఫెస్ట్ ప్లేస్ మన ఇంటికి మనం వెళ్తాము అనేది ఆలోచించి మనకి ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారనమాట ఆచార్యులు. అందుకనే వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు దెమ్. మనం వాళ్ళకి ఎప్పటికీ కూడా నిరంతరం రుణపడిపోయి ఉంటాం అనమాట. ఎవరు చెప్తారు చెప్పండి ఇదంతా? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పగలరా? మన పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు చెప్పగలరా? మన కడుపున పుట్టిన పిల్లలు చెప్పగలరా? మనం స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు చెప్పగలరా? ఎవరు చెప్పగలరు ఇదంతా? కేవలం ఆచార్యులు, గురువులు మాత్రమే చెప్పగలరు అనమాట. మన గురించి తపన పడి మీరు ఇక్కడ ఉంటే ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు, యూ టేక్ టు దిస్ ప్రాసెస్. మీరు ఇట్లా కొంచెం కోరికలు అంచుకోండి, ఆ కోరికల వెనక పరిగెత్తే మీ జీవితాన్ని ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. సి మనం ఆ ఏదో పెద్ద బంగ్లాలో ఉన్నా, మనం చిన్న ఇంట్లో ఉన్నా, వాళ్ళకి ఏమైనా తేడా వస్తుందా చెప్పండి ఆచార్యస్కి? ఏం రాదు. కానీ నువ్వు ఆ మోజులో పడిపోయి, ఆ భ్రమలో పడిపోయి నీ జీవితం యొక్క లక్ష్యాన్ని కోల్పోతున్నావు. బీ వేర్, జాగ్రత్తగా ఉండు, అలర్ట్ గా ఉండు. అవి నీకు ఫ్రీడమ్ 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 అని కనిపిస్తున్నాయి కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ బైండింగ్ యూ, నిన్ను బంధనంలో కూర్చేస్తున్నాయి అని చెప్పి ఆచార్యస్ చెప్తారనమాట, గురువులు చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరమాత్మతో వాళ్ళకి కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. భగవంతుణ్ణి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఆ భగవంతునితో వాళ్ళు సంభాషణ చేయగలరు అనమాట. అంత శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు మన మేలు గురించి చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రాలు అనేవి అంత పవర్ఫుల్, అంత ఇంపార్టెంట్. భక్తిలో మనకి ఏ ప్రాసెస్ అయితే ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఎలా మనల్ని ఉద్ధరిస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నామంటే దే నో లాంగర్ బికమ్ అవర్ హర్డిల్స్. అవి మనకి ఏవో రూల్స్ గా కట్టిపడేశారని మనకు అనిపించవన్నమాట. నేను ఇప్పటిదాకా దేంతో అయితే కట్టిపడి ఉన్నానో దాని నుండి నేను విముక్తి పొందుతున్నాను ఇవి ఫాలో అవడం వల్ల అని మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, హరినామం గురించి మాట్లాడాం అండ్ డిటి సేవ, అర్చ విగ్రహ సేవ కూడా చూసాం అనమాట. ఇంకేంటి అంటే ఉత్తమమైన పరిష్కారం, ఏబిసిడి అనుకున్నాం కదా. సో వ్యక్తిగతంగా కూడా దీన్ని మనం ఆచరించవచ్చు. ఎవ్వరూ లేరు అనుకోండి, సో నా దగ్గర ఎవ్వరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అనుకోండి, కూర్చొని నా మాల నేను చేసుకున్నా కూడా అది నాకు ప్రగతి వైపు తీసుకెళ్తుందా లేదా చెప్పండి? భక్తి అనేది ఎవరు లేకపోయినా కూడా చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా నేను చేసుకోవచ్చు. అలానే కుటుంబంతో కలిసి కూడా చేసుకోవచ్చు అనమాట. అందరం కలిసి కీర్తన చేయొచ్చు, అందరం కలిసి జపం చేయొచ్చు, అందరం కలిసి కూర్చొని భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోక అనేది చదువుతూ ఒక్కొక్కరికొకరు వివరణ అర్థం అనేది చెప్పుకుంటూ చదువుకోవచ్చు అనమాట. అలా కుటుంబంతో కలిసి కూడా భక్తి చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం సాంగత్యంలో వచ్చి, భక్తుల సమూహంలో వచ్చి అందరం కలిసి కూర్చొని భగవంతుని కథ వింటూ, భగవంతుని కీర్తన చేస్తూ, సో ఎక్సలెంట్ గా ఉంటుంది తెలుసా. మీరు ఎవరైనా వెళ్ళారో లేదో నాకు తెలీదు. సో మనస్సు ఎంత లాగుతున్నా కానీ ఒక్కసారి భక్తుల సమూహం ఆ సాంగత్యంలోకి వెళ్ళి అక్కడ కీర్తనలో పార్టిసిపేట్ చేసినప్పుడు కంప్లీట్ గా మైండ్ లో ఏదైతే చింత ఉంటుందో అదంతా వాస్ట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట భక్తుల అసోసియేషన్ అనేది. సో మనకి ఇదంతా ఇచ్చారు మన ఆచార్యస్ మన గురించి ఆలోచించి, మీరు ఇది లేదు అంటే వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి
మన గురించి నిస్వార్థంగా ఆలోచించి ఇదంతా ఇచ్చారనమాట భక్తిలో. సో అర్జునుడి ప్రశ్న, ఒకవేళ నేను ఈ యుద్ధం చేస్తే నేను అసుర స్వభావం కలవాడినా? సో మనం అనుకున్నాం కదా, సో కోపాన్ని చూపించినప్పుడు భక్తులంటే కోపం అసలు కలిగి ఉండకూడదు, ఎప్పుడు శాంతంగానే ఉండాలి, కోపం అనేది రాకూడదు అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా. సో అర్జున కూడా సిమిలర్ లైన్స్ లో అడుగుతున్నారు, ఒకవేళ నేను ఈ యుద్ధం చేస్తే నేనేమన్నా అసుర స్వభావంతో ఉన్నట్లవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి ఏమంటున్నారో చూడండి, అసురుల దృక్పథం మరియు అభిప్రాయం. సో అసుర స్వభావుల నమ్మకాలు ఎట్లా ఉంటాయి అంటే, శాస్త్రాలని అనుసరించరు వాళ్ళు, శాస్త్రాల్లో ఉన్నది వాళ్ళు పట్టించుకోరు అనమాట. వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో తెలియదు. సో శాస్త్రాలు ఇనిషియల్ గా అన్నాను కదా, శాస్త్రాల్లో ఏవైతే ఉంటుందంటే మనల్ని కట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. అసుర స్వభావంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, అసలు నన్ను బంధించడం ఏంటి, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, నేను చెప్పింది జరుగుతూ ఉండాలి, అది అసుర స్వభావం అనమాట. సో మనం భక్తిలోకి వచ్చి ఇలా శాస్త్రాలు చదవండి అంటే ఏమవుతుంది, ఇనీషియల్ గా మనకి దాంట్లో చెప్తారనమాట విధి నిషేధ. సో ఏది పాటించాలి, ఏది వదిలేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అవి చెప్పినప్పుడు అసుర స్వభావం ఉన్న వారికి నచ్చదనమాట, నాకు ఇవన్నీ చెప్పొద్దు, నా పైన ఎవరు కంట్రోల్ పెత్తనం చెలాయిస్తే నేను ఊరుకోను, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఏంటి, అట్లా ఉండద్దు ఇట్లా ఉండద్దు అంటే నేనేం తినాలి, నేనేం చూడాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏది వినాలి అనేది అవి ఎలా డిసైడ్ చేస్తే, అది నా ఇష్టం, నా ఫ్రీడమ్ అది అని చెప్పి వాళ్ళు అసుర స్వభావాన్ని చూపిస్తుంటారు. అందుకని వాళ్ళు శాస్త్రాల్లో ఉన్నది ఫాలో అవ్వరు అనమాట. శాస్త్రాల్లో ఉన్నది ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, మన రోగం మనకి తెలియదు, మన డిసీజ్ మనకి తెలియదు. డిసీజ్ ఏంటో తెలిస్తేనే క్యూర్ ఏంటో తెలుసుకొని ఆ క్యూర్ వైపు వెళ్ళి డిసీజ్ అనేది కంప్లీట్ గా ఇరాడికేట్ చేసుకోగలం. లేదు అంటే మనం ఇంకా 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 రోగాన్ని ముద్ర పెట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో అసుర స్వభావంలో ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారు. అపరిశుభ్రత, వారు నియమాలను ఇష్టపడరు, పాటించరు. సో కొంతమంది ఎట్లుంటారంటే, ఆ స్నానం కనీసం రోజుకి ఒక్కసారి కూడా స్నానం చేయరనమాట. గమనించారా ఎవరైనా? కలియుగంలో ఇంక ఇట్లాంటి వాళ్ళైతే కోకొల్లలు ఉంటారు, అవునా కదా? అవును మాతాజీ. యా. ఎస్ మాతాజీ. సో మినిమం కదా, అట్లీస్ట్ బేసిక్ గా ఏమంటారు అంటే, ఒక గృహస్థకి 2 times బాత్ అనేది మ్యాండేటరీ అంటారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సరే మినిమం టు మినిమం ఒక్కసారైనా స్నానం చేయాలి కదా మార్నింగ్ లేచి. కొంతమంది అయితే పడుకోవడమే తెల్లారి పడుకుంటారు అనమాట. అంటే జాబ్ ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు వృత్తిపరంగా అది చేస్తున్నారు, దట్ ఈస్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. బట్ కొందరు ఏంటి అంటే నైట్ అంతా ఈ ఓటీటీల దగ్గర కూర్చొని నైట్ అంతా మేల్కొని పడుకోవడం పడుకోవడం పొద్దున పడుకుంటారు, ఎప్పుడో సాయంత్రం లేస్తారు, సాయంత్రం లేచి ఆకలిని కనిపించింది తినేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు కొంతమంది అయితే 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి వారం రోజులకు కూడా స్నానం చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో దిల్ బీన్ ఏసీ, ఏముంది ఏసీలో ఉంటారు, పర్ఫ్యూమ్స్ వేసేసుకుంటారు, అయిపోయింది బస్, ఏముంది స్నానం చేయాల్సిన అవసరం ఏంటి. మీరు గమనించండి, మనం ఎప్పుడైనా కానీ స్నానం చేసి చక్కగా కూర్చొని ఏదన్నా పని మొదలు పెట్టినప్పుడు మన చేతన, స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మన చేతనలో డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఉంటుంది చాలా ఉంటుంది తేడా మాతాజీ. ఉంటుంది. Definitely గా చాలా ఉంటుంది. తేడా ఉంటది అనమాట, చాలా తేడా ఉంటది అనమాట. దాంతో పాటు కూడా మనం ఏదైతే ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ చెల్లా చెదురుగా చిందరవందరగా పెట్టేసుకొని అక్కడ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనం ఆ యాక్టివిటీ పైన నిమగ్నం అయ్యేదానికి ఉండే ఫోకస్, ఆ ప్లేస్ అనేది చక్కగా నీట్ గా అరేంజ్ చేసుకొని అక్కడ మనం కూర్చొని ఒక దానిపైన ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, దేంట్లో ఎక్కువ ఫోకస్ కుదురుతుంది చెప్పండి? ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు. Pleasant గా ఉన్న దగ్గరనే Exactly. ఉండేటప్పుడు మనకి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో శుచి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దైవీ గుణంలో ఉన్నవారు ఈ శుచిని మెయింటైన్ చేస్తూ ఉంటారు, అసుర గుణంలో ఉన్న వాళ్ళు దీన్ని అసలు పట్టించుకోరు అనమాట, అసలు శుచితో వాళ్ళు ఉండరు, కనీసం రోజుకి ఒక్కసారి కూడా స్నానం చేయరు అనమాట, అంత స్థితిలో కూడా ఉంటారు. అండ్ బాహ్య శుచి ఉండదు, అంతర్శుచి కూడా ఉండదు అనమాట. నేను సమగ్రుడను మరియు శక్తివంతుడను, ఇది అసుర స్వభావం ఉన్నవారు అనుకుంటూ ఉంటారు అనమాట. నాకు ఎంత శక్తి, నేను ఎంత టాలెంటెడ్ అంటే నాకు ఇంక ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఐ నో వాట్ టు డూ, నేను నా లైఫ్ ని నేను లీడ్ చేసుకోగలను, నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటారు అనమాట. కానీ దైవీ గుణంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, పర్లేదు నాకు అంతా తెలియదు, నాకు ఏదైతే తెలుసో అది నేను చేస్తున్నాను, అందరికీ అంతా తెలియాలని ఏం లేదు కదా, ఒకవేళ ఏదన్నా కరెక్ట్ గా లేకపోతే చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇదేంటి అంటే మనకి దైవీ గుణం అనమాట. సో ఎప్పుడైతే మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని మనం ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, ఆటోమేటిక్ గా భక్తి ప్రజెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా చెప్పండి. అట్లా మనం తీసుకునే స్వభావం ఉన్నప్పుడు భక్తి ప్రజెంట్ చేసుకున్నప్పుడు కూడా తీసుకుంటామా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. అసుర స్వభావంలో ఉన్నవారు ఏంటి అంటే, భక్తి పక్కన పెట్టు, నీ గురించి ఏదైనా చెప్పినా కూడా
నువ్వు నాతో మాట్లాడద్దు, నాకేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు నా లైఫ్ నాకు ఎట్లా లీడ్ చేయాలనేది నాకు తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి భక్తి గురించి చెప్పాలని చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు అనమాట. ఇంకేమంటున్నారు అంటే అసభ్య ప్రవర్తన. సో మేనర్స్ అనేది ఉండదన్నమాట, కల్చర్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో నేను 10 మందిలో ఉన్నానా, నేను ఎట్లా బిహేవ్ చేయాలి, నా సభ్యత ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో వారి మాటలు కానీ చేతలు కానీ నడవడిక కానీ అంతా కూడా అసభ్యకరంగా ఉంటది అనమాట, చాలా ఆక్వర్డ్ గా ఉంటది. నేనే సర్వ నియంత్రకుడను మరియు భోక్తను. సో వీరేమనుకుంటున్నారు, నేనే అల్టిమేట్ ఎంజాయర్, నేనే అల్టిమేట్ కంట్రోలర్ అని చెప్పి అనుకుంటున్నాను. మేడం మ్యూట్ లో ఉన్నారండి. ఎవరండి? నేనా? నేను మ్యూట్ లో లేనండి. మిగిలిన వాళ్ళకి వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ, నేను మ్యూట్ లో లేను, మీ వైపు ఏదైనా ఆడియో ఇష్యూ అయి ఉంటుంది. ఓకే, సో నేనే సర్వ నియంత్రకుడిని అనుకుంటారనమాట అసుర స్వభావం ఉన్నవారు. అండ్ అసత్యవంతులు, వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే అనమాట. సో ఎప్పుడైతే అసత్యం మాట్లాడుతూ ఉంటారో ఆ నోటికి ఆ శక్తి అనేది పోతూ ఉంటుంది అనమాట. సో మనం అనుకున్నాం కదా, సత్యం మాట్లాడే కొద్దీ ఆ నాలుకకి పవర్ వస్తూ ఉంటుంది, మాట్లాడే దానికి విలువ అనేది వస్తూ ఉంటుంది. అసత్యం మాట్లాడే కొద్దీ ఏమవుతుంది అంటే మన మర్యాదని, మన విలువని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట. మనకి తెలిసిందనుకోండి వీరు అసత్యం మాట్లాడుతున్నారు అని ఒక్కసారి తెలిసిందనుకోండి, నెక్స్ట్ టైం నుండి ఆ వ్యక్తి పైన మనం నమ్మకాన్ని ఉంచగలమా? చెప్పండి. ప్రతిదీ అబద్ధమని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ప్రతిదీ అబద్ధం అనుకుంటాం, వాళ్ళు ఏం చెప్పినా గానీ మనకి నమ్మశక్యంగా ఉండదు. ఏమో ఈసారి ఏం మోసం చేస్తున్నారో ఏమో అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసత్యం అనేది వాళ్ళకి న్యాచురల్ గా ఉంటుంది అనమాట. దే విల్ బి ఆల్వేస్ టెలింగ్ లైస్. స్వీయ కేంద్రీకృతం, ఎప్పుడు కూడా సెల్ఫ్ వాళ్ళే అవుతూ ఉంటారు. సో నాకు నచ్చినట్టే జరగాలి, నేనే సెంటర్ అవ్వాలి, నేను చెప్పినట్టే జరుగుతూ ఉండాలి. ఇదేంటి అంటే అసుర స్వభావం అనమాట. వీళ్ళకి భగవంతుని గురించి తెలుసుకోవడానికి అసలు ఎక్కడైనా మార్గం ఉందా చెప్పండి? వినడానికి రెడీగా లేరు, నోరు తెరిస్తే అబద్ధాలు, అసభ్యకరమైన ప్రవర్తన, శుచి లేదు. ఇటువంటి స్థితిలో భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం అనేది దగ్గరకు వచ్చినా వాళ్ళు దాన్ని తీసుకునే ఇది ఉంటుందా? చెప్పండి. సారీ, తీసుకోలేదు. సో అన్ని కూడా అన్ని వైపుల నుండి బ్లాక్స్ పెట్టేసుకున్నారు కదా. నువ్వేం చెప్పినా నేను వినను, నేను ఇట్లానే ఉంటా, నేనే భోక్తని, నేనే కంట్రోలర్ని అనుకునే వ్యక్తికి, బాబు నువ్వు తప్పుదారిలో ఉన్నావు, నువ్వు పెద్ద భ్రమలో ఉన్నావు, నువ్వు పెద్ద మాయలో ఉన్నావు అని చెప్పి చెప్పడానికి వెళ్తే అసలు వింటాడా? వినడనమాట. నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి అంటారు. సో వాళ్ళు వాళ్ళని ఎలా కన్విన్స్ చేయడం మాతాజీ? మరి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయడం? అదే ప్రభుజీ, మనకి ఉండదు కానీ, అంటే ఇప్పుడు మనకి ఏదైతే భక్తి శక్తి ఉందో మనకి ఉండదు కానీ, బట్ ఎలా వాళ్ళని మార్చగలరు అనేది మనం లాస్ట్ క్లాస్ చివరికి వచ్చేసరికి నేను చెప్తాను. ఓకేనా? ఎస్, అసుర స్వభావుల వైఖరి ఎట్లా ఉంటుందంటే ఇంద్రియ సంతృప్తియే వారి యొక్క ప్రధాన గోల్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ గోల్ ఏంటి అంటే నా ఇంద్రియాలకి నేను సంతృప్తిని ఇస్తున్నానా లేదా, ఇది ఒక్కటే వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ అవుతుంది అనమాట. మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం ఏంటి అంటే, అసలు మానవునిగా నేను బ్రతుకుతున్నాను ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా ఉంటదంటే వాళ్ళ జీవనము లెక్కలేనన్ని ఆందోళన అనమాట. సో ఎప్పుడు కూడా ఆందోళన, ఇంకా నేను ఏదో సంపాదించాలి, ఇంకా నేను పొందాలి, ఇంకా అది చేయాలి, ఇంకా ఇది చేయాలి. సో అది లోపల పీకుతూ ఉంటుంది అనమాట. ఇది అసుర స్వభావం. వేలాది కోరికల వలయం మరియు కామ క్రోధాలతో నిమగ్నమై ఉంటాడనమాట. సో కోరికలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి, ఎందుకంటే సెల్ఫ్ సెంటర్ అయిపోయాం కదా. కృష్ణ సెంటర్ అయినప్పుడు కోరికలు తగ్గుతాయి, సెల్ఫ్ సెంటర్ అయినప్పుడు ఏమవుతుంది, కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఆ కోరికలను ఎలా తీర్చుకోవాలి? సో ఆ కోరికలు తీరకపోతే క్రోధం వచ్చేస్తూ ఉంటుంది. సో కోరికలలో క్రోధంలో పడిపోతూ ఉంటారు, దానివల్ల లోపల విపరీతమైన ఆందోళన అనేది జరుగుతూ ఉంటుంది. ఇంద్రియ సంతృప్తి కోసం చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా కూడా డబ్బును భద్రపరుచుకుంటారు. ఒక్కొక్క స్థితిలో ఏమైతుంది అంటే ఇంకా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి శాస్త్రాలు అనేవి చదవరు, మంచి ఏంటి అనేది తెలుసుకోరు. కాబట్టి వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి చట్టాల్ని కూడా మోసం చేసి మాయ చేసి ఎట్లా నేను ఆ డబ్బు సంపాదించాలి, ఎట్లా నేను నా కోరికను తీర్చుకోవాలి అనేది కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా మంది సమాజంలో ఎవరైతే ఇట్లా తీవరి కానీ లేదంటే ఇట్లా అఘాయిత్యాలకు ఎవరైతే పాల్పడుతూ ఉంటారో వాళ్ళ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళలో విపరీతమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవాలి అంటే డబ్బు రావాలి, డబ్బు కావాలి అంటే మామూలుగా డబ్బు
మన బేసిక్ నీడ్స్ కి కావాలి అంటే ఏదో కొంచెం చిన్న ఉద్యోగం కానీ చిన్న వ్యాపారం కానీ చేసుకున్నా కొంచెం కష్టపడినా కూడా ఆ డబ్బుతో మన మినిమం నీడ్స్ అనేవి తీర్చుకోవడానికి డబ్బు వస్తుంది. కానీ కోరికలు తీరాలి అంటే మనకు వచ్చే చిన్న చిన్న సంపద అనేది సరిపోతుందా చెప్పండి? చాలా చాలదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కోరికల యొక్క ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి లోపల నేను అన్యాయంగా అయినా కానీ ఒకళ్ళని ఇబ్బంది పెట్టైనా మోసం చేసైనా కానీ నేను డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసైనా చీట్ చేసైనా ఏదైనా కానీ నేను డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఆ డబ్బు ఉంటేనే నేను నా కోరికలు తీర్చుకోగలను. సో అందుకని ఆందోళన నడుస్తుందా లేదా? సో ఎట్లా నేను చీట్ చేయాలి, ఎట్లా నేను మోసం చేయాలి, ఎవరికి దొరకకుండా నేను ఎట్లా చేస్తూ ఉండాలి, సో లోపల ఆందోళన అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని కోరికలని తీర్చుకోవాలి అంటే మన దగ్గర ఉన్న సంపద సరిపోదు. సో అన్యాయంగా వెళ్ళి సంపాదించాలి, దానికోసం ఆందోళన పూరితమైన జీవితం అనేది గడుపుతూ ఉంటారు అనమాట. ఇంకేమంటున్నారో చూద్దాం. సో అసుర స్వభావముల లక్షణములు ఇంకొన్ని చెప్తున్నారు. ఏంటి అంటే ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమధాన్వితా యజంతే నామ యజ్ఞేస్తే దంభేన విధి పూర్వకం. సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులైన వారు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. సో ఎట్లా చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, సో ధనం పైన మిథ్యాహంకారం పైన వాళ్ళు మోహితులైపోయి ఒక్కొక్కసారి చెయ్యకూడని పనులు కూడా చేసేస్తూ సిగ్గుమాలిన తనంతో కూడా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించకుండా వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే టు షో ఆఫ్ అన్నమాట. మనకి సొసైటీలో ఇట్లా చాలా మందిని చూస్తాం మనము. వాళ్ళు జీవితంలో ఎక్కడ ధార్మికంగా ఉండరు, మొత్తం అసుర స్వభావంతోనే ఉంటారు. కానీ బయటకు వచ్చి మాత్రం మేము కూడా ధార్మికంగా బ్రతుకుతున్నాం, మేము కూడా ధర్మాచరణ చేస్తున్నాం, మేము కూడా యజ్ఞ యాగాదులు చేస్తున్నాం అని చెప్పి చూపిస్తారు. ఇదంతా ఎందుకంటే జస్ట్ టు షో ఆఫ్ అన్నమాట. సో ప్రపంచం సమాజం నా గురించి తప్పుగా అనుకోకూడదు కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. వాటిపైన నమ్మకంతో కాదు, వాటిపైన విశ్వాసంతో కాదు, జస్ట్ టు మేక్ మై సెల్ఫ్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే నన్ను ఇంత అధముడిగా భావించకూడదు, అందుకని నేను ఇవన్నీ చేస్తున్నాను. సో సిగ్గుమాలిన పనులు కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో దైవీ సంపద అంటే దైవీ గుణాలు కలిగిన వాళ్ళకి ఏమవుతుంది అంటే కోరికలు వాళ్ళకు ఉండవా అంటే ఉంటది, కోపం వారికి ఉండదా అంటే ఉంటుంది. కానీ ఏమైతాయంటే వారికి లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒక పరిధి అనేది ఉంటుంది. శాస్త్రాలు చదివినప్పుడు ఆ పరిధి తెలుస్తుంది అనమాట. సో ఎంతవరకు మనం పెట్టుకోవాలి, ఎంతవరకు కోపాన్ని చూపించాలి, కోరికలు అనేవి ఎంతవరకు పెట్టుకోవాలి. మనకి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సో లిమిటెడ్ పాళ్ళలో మనకి కోరికలు కానీ ఎంజాయ్మెంట్ కానీ ఉండడం అనేది ఓకే. కానీ ఆ లిమిట్స్ ఏంటి అనేది తెలుసుకోకుండా లిమిట్లెస్ గా వెళ్ళిపోయాం అనుకోండి, సో మనం ఏం చెయ్యకూడదో అవి కూడా చేసేసే స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అసుర స్వభావం ఉన్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అండ్ బయటికి వాళ్ళు ధర్మాచరణ చేస్తున్నట్లుగా షోకేస్ చేసుకునేది ఎందుకు అంటే సో దట్ ఎవరు కూడా వాళ్ళని ఇంత దారుణంగా బ్రతుకుతున్నావా అని అనకుండా బయటికి షో ఆఫ్ చేయడానికి చేస్తూ ఉంటారు అనమాట. సో అసుర స్వభావుల లక్షణములు ఎటువంటి నియమ నిబంధనలను అంగీకరించకుండా పేరుకు మాత్రమే మతపరమైన ఆచారాలు పాటిస్తారు ఆ విధిపూర్వకం. సో చెప్తాను, ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు ఏమి పాటించరు, శాస్త్రాల్లో ఉన్నవి ఏమీ చేయరు, కానీ బయటికి మాత్రం చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ మతపరమైన ఆచారాలు మేము పాటిస్తున్నామండి, చూడండి మేము కూడా ఇలా చేస్తున్నామని చెప్పడానికి చేస్తారు తప్ప జీవితంలో ఏవి కూడా వాళ్ళు పాటించరు. శాస్త్ర నియమాలను మరియు నిబంధనలను విస్మరిస్తూ ఎల్లప్పుడూ అవివేకంగా ఉంటారు. ఇందాక అనుకున్నాం కదా, శాస్త్రాల జోలికి వాళ్ళు వెళ్ళారనమాట. అందులో ఏమైనా నియమాలు చెప్పారు అంటే అవి నన్ను కట్టిపడేస్తున్నాయి, నాకు వాటి గురించి చెప్పొద్దు, నేను అవి ఫాలో అవ్వను అని చెప్పి వాటిని విస్మరిస్తూ ఉంటారు. సంపద మరియు ప్రతిష్ట వల్ల కలిగే భ్రమ వల్ల అవివేకంగా ఉంటారు. సో ఈ సంపద ప్రతిష్టలో ఏదైతే మత్తు ఉంటుందో ఆ మత్తులో తూగుతూ నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఒక విచక్షణ కలిగి బిహేవ్ చేస్తున్నానా, విచక్షణ కలిగి మాట్లాడుతున్నానా లేను అని కూడా ఉండదన్నమాట. అంత అవివేకంగా మాట్లాడేస్తుంటారు, అంత అవివేకంగా వారి యొక్క నడవడిక అనేది ఉంటూ ఉంటుంది అనమాట. పద్ధతులను పాటించకుండా సన్యాస దుస్తులను ధరిస్తారనమాట. ఇంకొందరు ఏం చేస్తారు తెలుసా, వేదాల్ని శాస్త్రాల్ని పాటించారు కానీ బయటికి మాత్రం సన్యాస దుస్తులు అనేవి ధరించి వస్తూ ఉంటారు అనమాట. సో ఎందుకు అంటే ఆ ఫాల్స్ అడరేషన్. సన్యాసులు అంటే మనం కొంచెం గొప్పవారు అని చెప్పి భావిస్తూ ఉంటాం కదా, ఆ చీప్ అడరేషన్ కోసం వారికి కూడా ఒక మర్యాద దక్కాలి అని అట్లా చేస్తూ ఉంటారనమాట. ఆ దుస్తులు ధరించి లోపల చేసే పనంతా కూడా
వారి కోరికలు తీర్చుకోవడమే, కామ కోరికలు కానీ వారి యొక్క లోభాన్ని తీర్చుకోవడం కానీ ఇవే చేస్తూ ఉంటారు. సో మనకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే రావణ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎట్లా వచ్చారు చెప్పండి? సీతమ్మని అపహరించడానికి సన్యాస దుస్తులు ధరించి వచ్చాడా లేదా? సో అట్లనే ఉంటదన్నమాట. అసుర స్వభావం ఉన్న వాళ్ళు సన్యాస దుస్తుల్ని కూడా ధరిస్తారు, కానీ లోపల వాళ్ళకి ఏవైతే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవి పీక్ స్టేజ్ లో ఉంటాయన్నమాట. ఆ విశ్వాసంతో ఉంటారు. సో వేటిపైన వాళ్ళకి విశ్వాసం ఉండదన్నమాట. సో భగవంతుని పైన కానీ, భగవద్భక్తులు చెప్పేదానిపైన కానీ, శాస్త్రాల పైన కానీ, నామం పైన కానీ దేనిపైన వారికి విశ్వాసం ఉండదు. ఎవరు సృష్టించిన మార్గం వారి సొంత మార్గం అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక ప్రామాణిక మార్గం అనేదే ఉండదు. ఇంకేం చెప్తారంటే, నువ్వెవరిది వినాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ నీ ఇష్టం, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వెందుకు వినాలి, నీ జీవితం నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. సో లైఫ్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు, ఎవరు చెప్పిన దానికి నువ్వు తలంచొద్దు అని చెప్పి బయటికి ఫిలాసఫీ చెప్పినట్లు ఉంటుంది అనమాట. ఈ ఫిలాసఫీ మనల్ని ఏమైనా ఉద్ధరిస్తుందా చెప్పండి? మనకి నచ్చినట్టుగా బ్రతికాం కాబట్టి ఇంతకాలం ఇక్కడ ఉన్నాం. మనకి నచ్చినట్టుగా కాకుండా భగవంతుడు ఏ విధంగా చెప్పారో అలా బ్రతుకుంటే ఎప్పుడో ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అనమాట. సో అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అదే చెప్తుంటారు, యు ఫాలో వాట్ యు వాంట్ టు డూ, నీకు నచ్చింది నువ్వు చేసే, నువ్వెవరిని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారన్నమాట. అట్లా ఉంటుంది అసుర స్వభావం. అండ్ అటువంటి గుణాల యొక్క పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే వివిధ ఆందోళనలతో కలవరపడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఆందోళనలు, ఇంకా ఎట్లా సంపాదించాలి, ఇంకా ఎట్లా నా కోరికలు తీర్చుకుంటూ ఉండాలి, ఇంకా నా చెప్పు చేతల్లో అందరినీ ఎలా పెట్టుకుంటూ ఉండాలి అని చెప్పి ఆందోళనతో ఉంటూ ఉంటారు. భ్రమల వలయంలో ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా భ్రమనే. అండ్ అసుర గుణంతో ఉండి ఆ పనులనేవి చేసే కొద్ది ఏమవుతుంది అంటే ఇంకా 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 బౌండ్ అవుతూ ఉంటారు, చిక్కుకుపోతూ ఉంటారు. ఇంద్రియాల తృప్తిపై ఎంతో ఆసక్తులై ఉంటారు. ఇంద్రియ ప్రీతి అనేది తెగ ఉంటదన్నమాట. అది తీర్చుకోవడంలోనే నా జీవితం అన్నట్టు బ్రతుకుతారు. ఫైనల్ గా ఏమవుతుంది అంటే మానవ జన్మ ఏదైతే వచ్చిందో దాన్ని సార్థకత చేసుకోలేరు కదా. సో ఆటోమేటిక్ గా లాస్ట్ ఫిగర్ కనిపిస్తుంది కదా, వెళ్ళి నరకంలో పడిపోతారు అనమాట. ఓకే, రిమూవల్ ఆఫ్ డిమోనియా క్వాలిటీస్. అసుర గుణాల నివృత్తి ఎలా కలుగుతుంది అనేది చూస్తాం. సో ఎంపిక ఏంటి? ఆ ఎంపిక అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, నరకానికి 3 ద్వారాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము క్రోధము లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. సో నరకానికి 3 దారులు, మార్గాలు ఏంటి అంటే ఒకటి కామం అయితే, ఇంకొకటి క్రోధము, మరొకటి లోభం అన్నమాట. దే ఆర్ 3 గేట్స్ టు హెల్ అంటారు అనమాట. సో లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్ ఆర్ ద 3 గేట్స్ టు హెల్, 3 డోర్స్ టు హెల్. అందుకే దీని పేరు డోర్ అని పెట్టారు, 3 డోర్స్ టు హెల్ అనమాట. సో ఈ 3 మనకి ఎప్పుడైతే మనల్ని ఒక మనిషిలాగా బ్రతకనీయకుండా మనల్ని లాగుతూ ఉన్నాయో, కామము క్రోధము లోభము, ఆటోమేటిక్ గా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే నరకం వైపే తీసుకెళ్తాయి అనమాట. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపగలను. సో ఎవరైతే కొంచెమైనా వివేకం కలిగి ఉంటారో ఈ మూడింటిని కొంచెం అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో లేదు అంటే ఏమవుతుంది అంటే ఈ 3 మనల్ని నరకానికి తీసుకువెళ్ళడం అనేది గ్యారెంటీడ్, భగవంతుడే చెప్తున్నారనమాట. సో ఓ కుంతిపుత్ర, ఈ 3 నరక ద్వారముల నుండి తప్పించుకొనిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను అనుసరించి క్రమముగా పరమగతిని పొందగలడు. సో ఎవరైతే ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకుంటారో, అంటే కామ క్రోధ లోభాల నుండి ఎవరైతే బయటపడుతుంటారో వాడు మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలు చేస్తూ ఉంటారనమాట. దాంతో ఏమవుతుంది అంటే మెల్లిగా పరమగతిని, భగవంతుని యొక్క ధామాన్ని మనం పొందగలుగుతాం. భగవంతుని యొక్క ఆ నిత్య సేవకుడిగా మనం వెళ్ళగలుగుతాం, ఉండగలుగుతాం అనమాట. ఓకే, ఈ ద్వారములను అధిగమించుట ఎలా? శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రములను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. సో చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే శాస్త్రాలని వినరో వారికి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అంటే శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలరు. సో ఎవరైతే శాస్త్రాలు అక్కర్లేదు అంటారో వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది ఉండదు జీవితంలో, సుఖం అనేది ఉండదు. అండ్ వారి యొక్క పరమధామం ఏదైతే ఉందో, అక్కడికి పరమగతి, మన ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేరుకోలేమన్నమాట. శాస్త్రాలు అనేవి ఇంతకుముందు చెప్పాను కదా, భగవంతుడు మనకి తండ్రి అయితే శాస్త్రాలు మనకి తల్లి అన్నమాట.
సో మనం తండ్రితో గొడవబడి విడిపోయి వచ్చేసాం, నేను విడిగా ఉండాలి అని చెప్పి. మనల్ని మళ్ళీ మన తండ్రితో కలిపేది ఏదన్నా ఉంది అంటే తల్లినే కలపగలదు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఒక కొడుకు తండ్రితో గొడవ పడిపోయి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, మధ్యలో తల్లి వచ్చి సర్ది చెప్తుందా లేదా? లేదు నాన్న, ఏదో కోపంలో అలా జరిగింది, కానీ నువ్వంటే చాలా ఇష్టము, సో ఇవన్నీ మనసులో పెట్టుకోకు, నువ్వు తిరిగిరా, నువ్వు బయట ఉంటే ఇంకా ఎక్కువ కష్టాలు పడతావు, నువ్వు వచ్చేస్తే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు నాన్న అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్తుంది? తల్లి చెప్తుంది. అందుకనే శాస్త్రాలను తల్లితో పోలుస్తారనమాట. సో భగవంతునికి మనం బహిర్ముఖమై వచ్చేసాం, నాకు భగవంతుడు వద్దు అని చెప్పి మనం వచ్చేసాం. పోనీ మన భగవంతుడు ఏమైనా మనల్ని తిట్టి మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అంటే అది కూడా కాదనమాట. మనకే కోరిక కలిగింది, నేను వచ్చేసి నేను ఎంజాయ్ చేయాలి అని. కానీ తల్లి చెప్తుంది అనమాట, లేదమ్మా, నువ్వు ఇట్లా విడిగా ఉంటే ఎంజాయ్ కాదు కదా, నువ్వు ఇంకా దుఃఖాల పాలవుతావు. సో యు బెటర్ కమ్ బ్యాక్ టు కృష్ణ, నువ్వు మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చేసాయి, మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పి శాస్త్రాలు మనకి మార్గనిర్దేశం చేస్తాయి అనమాట. ఆ శాస్త్రాలే తీసుకోవట్లేదు అనుకోండి, అసలు ఎలా తెలుస్తుంది మనకి మన ఇల్లు ఏంటి ఎలా తెలుస్తుంది, మన తండ్రి ఎవరు ఎలా తెలుస్తుంది, మనం అక్కడ ఎంత రాజవైభవంగా బ్రతికామో ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చి మనం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అగచాట్లు పడుతున్నాం అనేది ఎవరు చెప్తారు అంటే శాస్త్రాలు అద్దం పట్టి చెప్తాయన్నమాట. సి, యువర్ లైఫ్ వాస్ లైక్ దిస్ ఎర్లియర్ అండ్ నౌ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ లైక్ దిస్. ఒకప్పుడు నువ్వు అంత బాగుండేవాడివి, నీ జీవితం ఇట్లా అస్తవ్యస్తం అయిపోయింది, ఎందుకు అంటే నువ్వు కాదని వచ్చేసావు. శాస్త్రాలు చెప్తున్నాయి, లేదు దా, మళ్ళీ నువ్వు పట్టుకో భగవంతుణ్ణి, నిన్ను అక్కడికి చేరుస్తుంది అది అని చెప్పి, ఆ మార్గం అనేది నిన్ను చేరుస్తుంది అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్తాయి అనమాట. సో శాస్త్రాస్ ఆర్ లైక్ అవర్ మదర్. తల్లిని కూడా విస్మరించామనుకోండి, ఇంకేదైనా మార్గం ఉంటుందా చెప్పండి? లేదు కదా. సో తల్లిని కూడా విస్మరిస్తే ఏం చేస్తారంటే భగవంతుడు మనకి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తండ్రిని ఎదిరించి బయటకు వచ్చేసాము, తల్లి వచ్చింది. సో తల్లిని మనం పెద్ద పట్టించుకోవట్లేదు అనుకోండి, మన తమ్ముడో అన్ననో అక్కనో చెల్లినో కూడా వచ్చి చెప్తారనమాట, లేదు లేదు ఇదంతా కాదు, సరే వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో అన్నారు అనుకుంటున్నావు, వదిలేసేయి, నేను చెప్తున్నాను కదరా, నీకేం కాదు, బాగుంటావురా అని చెప్పి. మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరైనా కూడా వచ్చి మనల్ని బ్రతిమలాడతారా లేదా చెప్పండి? అట్లా ఎవరు వస్తారంటే మన కోసం ఆన్ డ్యూటీగా ఆ ధామంలో ఉన్నవారు గురువుగా వస్తారనమాట. మనల్ని తీసుకెళ్తారనమాట, చేయి పట్టుకొని తీసుకెళ్తారు. ఇక్కడ వద్దు, అక్కడ ఎదురు చూస్తున్నారు నాన్న నీ కోసం, దా అని చెప్పి మనల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తారు అనమాట. భగవంతుడు ఇట్లా అన్ని పంపిస్తుంటారు, తల్లిని పంపిస్తారు, ఒక సోదరుణ్ణి ఎట్లా పంపించి అయితే మనల్ని వెనక్కి తీసుకొస్తారో అట్లా ఒక గురువుని పంపిస్తారు మన జీవితంలోకి. ఇట్లా పంపించి తిరిగి తన ధామానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఎన్నుకునే అవకాశం ఉంది. ఆత్మ సాక్షాత్కారం కోసం కర్మలు అనుసరించడం. సో ఏవేవైతే పనులు చేయాలో, అసలు నా నేను ఏంటి, నేను ఎవరికి సంబంధించిన వాడిని ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఏం పనులు చేయాలి అనేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అంటే శాస్త్రాల్ని అనుసరించాలి. అండ్ 3 నరక ద్వారాల నుండి మనం విముక్తిని పొందాలి. అండ్ తర్వాత మనం పరమ గమ్యాన్ని పొందుతాం అనమాట. ఈ పాత్ కాదు అనుకోండి, ఇంకొక పాత్ ఏంటి అంటే శాస్త్రాల్ని నేను నమ్మను, శాస్త్రాన్ని నేను ఉల్లంఘిస్తా, శాస్త్రంలో చెప్పింది నేను వినను, నా ఇష్టం వచ్చినట్లు నేను వ్యవహరిస్తా అండ్ దీన స్థితిలో ఉంటాను, నేను ఎవ్వరి మాట వినను, నేను నాకు నచ్చినట్లే ఉంటాను. సో ఇదేంటి అంటే దీన స్థితి అనమాట. నువ్వు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావని చెప్పినా కూడా వినని స్థితి అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఫైనల్ గా మనం నరకాన్ని పొందుతాం అనమాట. సో పైన ఏంటి అంటే దైవీ గుణం ఉన్న వాళ్ళు పొందేదన్నమాట, పరమ గమ్యాన్ని పొందుతారు. కింద ఉన్నది ఏంటి అంటే అసుర స్వభావంలో ఉన్నవారు ఇలా చేస్తారు, నరకాన్ని పొందుతారు. ఓకే, ఓకే ఫైన్. సో ప్రభుజీ అడిగారు కదా ఇందాక క్వశ్చన్, మరి ఎలా దీనికి విముక్తి అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ చెప్పారు, 3 నరక ద్వారాలు అనేవి ఏంటి అనేది తెలుసుకొని వాటి నుండి బయటపడాలి. సో శాస్త్రాల్ని నమ్మాలి. అందుకే ప్రభుజీ శుద్ధ భక్తుడికి మాత్రమే అసుర గుణంలో ఉన్న వారిని కూడా మార్చగలిగే శక్తి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఉన్న భక్తి అనేది చాలా చాలా చిన్న స్టేజ్ లో ఉంది కాబట్టి అసుర గుణం ఉన్న వారి దగ్గరికి వెళ్ళాము అంటే మన భక్తి షేక్ అయిపోతుంది అనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు తెలుసా, యుఎస్ కి వెళ్ళినప్పుడు హిప్పీస్ అనే ఉంటారనమాట అక్కడ. సో వాళ్ళు ఎలా అంటే కంప్లీట్ ఫ్యామిలీకి సొసైటీకి మొత్తానికి కూడా అగేన్స్ట్ అయిపోయారనమాట. వాళ్ళు ఎవ్వరి మాట వినకుండా సొసైటీకి భారం అయిపోయారనమాట. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన వెళ్ళి హరినామాన్ని ఇచ్చారు. సో ఎప్పుడైతే వాళ్ళు హరినామాన్ని పట్టుకున్నారో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శాస్త్రాల్లో ఉన్నది అర్థం చేసుకునే స్థితికి వెళ్ళారు. సో ప్రతిరోజు కూడా వారికి ప్రసాదం భగవంతునికి ఆఫర్ చేసింది ప్రసాదంగా పెట్టేవారు అనమాట హిప్పీస్ కి. సో ఏదైతే బర్డన్ గా ఫీల్ అయిందో సొసైటీ అంతా, వారిని ఒక శుద్ధ భక్తుడు వచ్చి, అంటే మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని ఇంతకుముందు చెప్పాను కదా, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లిసిట్ సెక్స్. అంటే మనం
మాంసం అనేది తినకూడదు, అండ్ మత్తు పదార్థాలు అనేవి స్వీకరించకూడదు, అండ్ మనం జూదం ఆడకూడదు, అండ్ మన ఎవరైతే మనం పెళ్లి చేసుకుంటామో వారితో కాకుండా వేరే వారితో అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకోకూడదు. సో ఈ 4 అనేవి మనకి భక్తిలో రూల్స్ అన్నమాట. సో ఇవి మనకి రూల్స్ అనిపించవచ్చు, కానీ ఇవి పాటిస్తే మనం ఏమైతుంది అంటే అసుర గుణాలకి వెళ్లకుండా మనం దైవీ గుణాలు అనేవి ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అయితే హిప్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థితి ఏంటి అంటే ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని బ్రేక్ చేయడమే వాళ్ళ యొక్క ఓన్లీ రెగ్యులేషన్, అంత స్థితిలో ఉంటారనమాట. అంటే ఈ 4 కూడా వాళ్ళు ఉల్లంఘిస్తూనే ఉంటారనమాట. అటువంటి వారికి కూడా ఒక శుద్ధ భక్తుడు వెళ్ళి హరినామం ఇచ్చినప్పుడు వారు దాన్ని తీసుకున్నారు. వారు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు వారిలో పరివర్తన కలిగింది. సో ఆ శుద్ధ భక్తుడి నోటి నుండి హరికథ విన్నప్పుడు వారిలో పరివర్తన కలిగింది. సో ఆ భక్తి అందరినీ మారుస్తుంది. అయితే ఆ భక్తి శక్తి మన దగ్గర ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మనలో ప్యూరిటీ ఉందనుకోండి, అసుర స్వభావం ఉన్న వారిని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. బట్ మనమే ఇంకా మనలోనే కొన్ని అసుర గుణాలు ఉన్నాయి, మనమే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లో ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే అసుర స్వభావంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే మనమే షేక్ అయిపోతాం. ఓ అవునా, నేను చేసేది నిజమా కాదా, ఇదేంది వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పి మనం మన భక్తిని కాపాడుకోలేమన్నమాట. సో ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉంటారో దే కెన్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ ఆఫ్ డిమోనియా క్వాలిటీస్ అన్నమాట. సో భక్తికి ఆ శక్తి ఉంటుంది, బట్ అంత శక్తి మన దగ్గర లేదు ఇవాళ, అంతే. ఎస్. సో ఒకసారి సమ్మరీ చూసేద్దాం. సో డోర్, డి అంటే డివైన్ అండ్ డిమోనియాక్ క్వాలిటీస్, దైవి మరియు అసుర గుణాలు చూసాం. ఫస్ట్ 3 శ్లోకాస్ లో మనం దైవీ గుణాలు అనేవి చెప్పారు కృష్ణ, అండ్ ఆ తర్వాత మనకి అసుర గుణాలు అనేవి చెప్పారు. సో ఎలా అవి అభివృద్ధి చెందుతాయంటే ఒకటి జన్మతః కొన్ని వస్తాయి అనుకున్నాం, అండ్ ఇంకోటి మన యొక్క స్వభావం ద్వారా కొన్ని వస్తాయి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే సాధన ద్వారా మనం వాటిని అలవర్చుకోవచ్చు గుణాలు అనేవి, అండ్ ఇంకోటి అదర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అసుర లక్షణాలు పరిణామాలు ఎట్లా ఉంటాయి అండ్ వాటికి పరిష్కారం ఏంటి అంటే ఏబిసిడి సూత్రము. అండ్ అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్ ఏంటి అంటే, సో కృష్ణుణ్ణి వాళ్ళు అంగీకరించారు అనమాట డీమన్స్. దానికి వ్యతిరేకంగా ఎవరు ఉంటారు అంటే మహాత్ములు అనమాట. వీరు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ అంగీకరిస్తూ ఉంటారు, శాస్త్రాన్ని వీరు నమ్ముతూ ఉంటారు అనమాట. రిమూవల్ ఆఫ్ డిమోనియా క్వాలిటీస్, అసుర గుణముల నివృత్తి ఎలా జరగాలి అంటే ఒకటే మార్గం ఏంటి అంటే భక్తి అన్నమాట. భక్తి చాలా సులువు, భక్తి స్వేచ్ఛని ఇస్తుంది, అండ్ సాధువుల యొక్క కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి మనకి దైవ అసుర స్వభావాలు అనేది చెప్తుంది. ఓకే, అయితే ఈ చాప్టర్ విన్నప్పుడు మనకు అనిపించవచ్చు మనలో కూడా కొన్ని అసుర స్వభావాలు ఉన్నాయి కదా అని. డోంట్ వరీ, ఇఫ్ వీఆర్ టేకింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ భక్తి, ఏబిసిడి అనేది మనం పట్టుకున్నాము అంటే మెల్లిగా అసుర గుణాలు అనేవి మనల్ని వదులుతూ ఉంటాయి. ఓకే, దైవీ గుణాలు అనేవి మనలో పెంపొందుతూ ఉంటాయి. ఓకేనా? మహాలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆరోగ్యరీత్యా కొన్ని చాలా సెషన్స్ మిస్ అయ్యాను మాతాజీ, రికార్డింగ్స్ వింటున్నాను. మళ్ళీ ఇంకో సెషన్ ఏమన్నా ఉంటే తప్పకుండా అన్ని వినాలని ఆశిస్తున్నానండి. బాగా ఓకే బాగా ఫీవర్ వచ్చేసి ఐ కుడెంట్. ఓకే ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఇవాళ జాయిన్ అయ్యానండి. ఒక Okay. 2 క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ. ఇప్పుడు ఏకాదశి నేను మధ్యలో కొన్ని ఏకాదశులు చేశానండి. ఆటంకం లేకుండా మొదలు పెట్టాలి అని అంటే ఫస్ట్ ఏకాదశి అలా ఏమన్నా ఉంటాయా అండి, లేకపోతే ఏ ఏకాదశికి నేను చేయగలిగితే దాన్ని ఫాలో అవడమేనా అండి? అంతే అండి. మీరు ఏది మీరు దగ్గరలో ఉండి ఏది మీరు చేయగలరో దాన్ని తీసేసుకోండి. ఓకే అండి. ఒక ఏకాదశి చేసి ఇంకో ఏకాదశి మిస్ చేయొచ్చా మాతాజీ? మీ ఆరోగ్యం సహకరించినప్పుడు మరి ఇంకా ఏం చేయగలరు చెప్పండి. సహకరిస్తే ఏకాదశి ఫుడ్ తీసుకొని ఉండండి. ఒకవేళ లేదు నా వల్ల కావట్లేదు అది అంటే ఇంకా మరి చేయగలిగింది ఇంకేం లేదు కదా. ఓకే. ఇంకొకటి మాతాజీ, మీరు ఇందాక దానవ గుణాలు అంటే అసుర గుణాల గురించి మాట్లాడుకున్నాం కదా, దానిలో ఒకటి కోపం. మీరు చెప్పారు ఎగ్జాంపుల్, కానీ కొన్నిసార్లు ఆ కోపాన్ని పిల్లల క్రమశిక్షణ విషయంలో కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ అణుచుకోలేని స్థితి వస్తే దాన్ని కూడా దానవ గుణమే అంటారా మాతాజీ? బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది, కోపానికి మనం బానిస అయిపోతున్నామంటే అది దానవ గుణమే మాతాజీ.
బట్ కొంచెం కంట్రోల్లోనే ఉంటున్నాము, వాళ్ళకి చెప్తే మాట వింటున్నారు, జరుగుతుంది, అంతవరకు నేను ఉంటున్నాను అంటే మాత్రం అది దానవ గుణం కింద మనం తీసుకోక్కర్లేం. అది మన బాధ్యతగా వాళ్ళని చక్కబెట్టడానికి మనం చేస్తున్నామని దాన్ని పరిగణించవచ్చు. ఒకవేళ మనకి బియాండ్ ఎక్కువ కోపం వచ్చేస్తుంది అన్కంట్రోల్డ్ గా అంటే కనుక జపం చేస్తున్నప్పుడు భగవంతునికి ప్రే చేయండి. ప్రే చేసి నాలో ఇలా కోపం అనే అనర్థం బాగా ఎక్కువగా ఉంది కృష్ణ, దయచేసి నేనైతే దానిపైన గెలవలేను, నువ్వు ఆ శక్తినిస్తేనే నేను దీనిపైన గెలవగలను, దయచేసి నాకు ఆ శక్తినివ్వు, నేను ఇలా కోపానికి బానిస అవ్వకుండా నేను పద్ధతిగా ఉండేలాగా నాకు ఆ శక్తినివ్వు అని చెప్పి మీరు ప్రే చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ యాంగర్, అన్కంట్రోల్డ్ యాంగర్ నుండి బయటకు వచ్చేస్తారు. ఓకే మాతాజీ, అంతేనే. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఇంకో సెషన్ ఉంటే ఈ గ్రూప్ లో చెప్తారా మాతాజీ, ఇలా 18 చాప్టర్స్ సమ్మరీ? యాక్చువల్గా ఒకవేళ నెక్స్ట్ సెషన్ ఉంటుంది, ఇమీడియట్ గా మేము బ్యాచెస్ పెడుతున్నాం, కానీ వేరే మాతాజీ ఆర్ ప్రభుజీ తీసుకుంటారు. నేను మళ్ళీ ఇమీడియట్ గా తీసుకుని నేను కొంచెం టైం తీసుకుంటాను. సో మీకు వేరే ఇంకెవరి క్లాసెస్ ఉన్నా కానీ నేను పంపిస్తాను. మీ సెషన్ ఉన్నప్పుడు చెప్పగలుగుతారా మాతాజీ? నేను మీకు మెసేజ్ చేస్తాను. సరే, అయితే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. అలాగే, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు తీసుకుంటానో అప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగేనండి. నేను ఇప్పుడైతే ఏమీ ఫైనలైజ్ చేయలేదండి. సో అలాగేనండి, పర్లేదండి. నేను ఇవన్నీ చదువుకుని కొంచెం నేను కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి కదా. నేను సింగిల్ మాల చాంటింగ్ కి తీసుకున్నానండి. అది కూడా మధ్యలో బ్రేక్ అయింది, బట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి మాతాజీ, పర్లేదు. మీరు నెక్స్ట్ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు చెప్పండి దయవుంచి. ఓకే, షూర్ మాతాజీ. నాకు పర్సనల్ గా ఒకసారి మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. హరే కృష్ణ అండి, థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రకాష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ క్లాస్ లో చిన్న డౌట్ అయితే మిగిలిపోయింది మీకు. మనం కృష్ణుని ఆరాధిస్తే భౌతిక ఆధ్యాత్మిక ధామానికి వెళ్తాం, లేకపోతే భౌతిక ధామంలోనే ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఇంకో ఆత్మ శరీరాన్ని ఆహ్వానిస్తుంది అన్నారు కదా. మరి నరకానికి ముక్తి ఎప్పుడు లభిస్తుంది? నరకానికి ఎప్పుడే వెళ్ళగలం? నరకం అంటే ఎట్లా అంటే, ఇంకా చెయ్యకూడని పనులు చేసి ఇంకొక శరీరం ఇచ్చినా కూడా దానికి అనుభవించలేనంత కర్మ చేసుకుంటాం అనమాట. అటువంటప్పుడు మనల్ని నరకానికి పంపిస్తారు. కర్మలో కూడా పాజిటివ్ కర్మ ఉంటుంది, నెగిటివ్ కర్మ ఉంటుంది. కానీ నెగిటివ్ కర్మ ఎంత చేశామంటే ఇంకొక జన్మ తీసుకొని అనుభవించడానికి కూడా సరిపోదన్నమాట. అంత నెగిటివ్ కర్మ ఉందనుకోండి, దాన్ని మనల్ని నరకానికి పంపించి నరకంలో దాన్ని అనుభవించాక మళ్ళీ నెక్స్ట్ లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? పాజిటివ్ కర్మ కూడా అదే బెనిఫిట్ అనమాట. చాలా మంచి కర్మలు చేశారనుకోండి, హ్యూమన్ లైఫ్ లో కొంతవరకు మాత్రమే సుఖపడగలం, కొంతవరకు మాత్రమే కష్టపడగలం. అంతకన్నా సుఖం, అంతకన్నా కష్టం మానవ శరీరంలో పొందలేం. సో అందుకనే ఎక్కువ సుఖపడాలి అంటే స్వర్గలోకాలకు వెళ్తాం, ఎక్కువ పాపం చేసుకొని ఎక్కువ కష్టపడాలి అంటే నరకలోకాలకు వెళ్తాం. అంతే. అక్కడికి వెళ్ళిపోయి ఆ క్రెడిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం బ్యాక్ టు దిస్ ప్లేస్ వచ్చేస్తాం. ఎస్ ప్రభుజీ, మళ్ళీ భూప్రపంచంలోకి వచ్చేస్తాం. ఎస్, ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఈ ప్రీచింగ్స్ ఇవి ఫస్ట్ టైం మాతాజీ వింటాం, అంటే యూట్యూబ్ లో అలా వింటుంటమే కానీ. సో కొంచెం ఈ క్వశ్చన్స్ భౌతికంగా వచ్చే క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ జపం గురించి అడుగుతాను. నేను ఇంతవరకు ఎప్పుడు జపమాలతో చేసింది ఏం లేదు. సో ఈ రుద్రాక్షమాలు అవి ఇవి ఉంటాయి కదా మాతాజీ, అవి కూడా చేయొచ్చా? లేదు అంటే పర్టికులర్ మాల అంటే అది ఎక్కడ దొరుకుతుంది? నేనైతే ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను, సో ఎలా అనేది ఒకటి క్వశ్చన్. ఓకే. సో జనరల్ గా అయితే ఇస్కాన్ లో నీమ్ బీడ్స్ వాడతారు మాతాజీ. నీమ్ బీడ్స్ తర్వాత కొంచెం దీక్ష తీసుకున్నాక మనకి తులసి మాల పైన చేస్తారు. రుద్రాక్ష మాల పైన చేయడం అనేది నేను యూజువల్ గా ఎక్కడ గమనించలేదు. చెయ్యొచ్చా లేదా అనేది నేను ఒకసారి క్లారిటీ తీసుకొని నేను చెప్తాను. నేను ఒకసారి మా శిక్షా గురువుల్ని కనుక్కొని ఇట్లా రుద్రాక్ష మాల ఉందన్నారు, దానిపైన చేయొచ్చా లేదా అని కనుక్కుంటాను. ఒకవేళ మీరు ఇక్కడ లేరు ఈ కంట్రీలో అంటే మీకు అక్కడ కూడా యూజువల్ గా ఉంటది ఇస్కాన్. మీకు వెళ్ళడం కుదిరితే గనక ఎప్పుడైనా ఒక సండే వెళ్ళండి. సండే వెళ్ళినప్పుడు ఒక మాల తెచ్చుకొని మీకు అక్కడ డివోటీ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ మనకి కథా కీర్తన జరిగింది సండే. మీరు అక్కడే వెళ్ళి ఆ రోజు భక్తులందరితో ఉండి కథ విని ఆరతిలో పార్టిసిపేట్ చేసి ప్రసాదం కూడా తీసుకొని రావచ్చు అనమాట. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ ఆన్ దట్ డే, ఏ ఇస్కాన్ టెంపుల్ కైనా కానీ. సో యూ బెటర్ గో టు టెంపుల్ వన్స్ సండే
అక్కడ మీకు నీమ్స్ అనేవి దొరుకుతాయి. దాంతోపాటు మీకు సాక్షిమాల దొరుకుతుంది అండ్ ఒక బీడ్ బ్యాగ్ కూడా తెచ్చుకోండి. సో అన్ని సెట్ ఉంటుంది మీ దగ్గర. ఓకే 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 మాతాజీ. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి నేను ఒక భక్త బృందాన్ని చూశాను మాతాజీ. ఇవాళ ప్రతిష్ట వాటిల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సడన్ గా నాకు ఈ డౌట్ వచ్చింది. ఒక భక్త బృందాన్ని చూశాను. అందులో కొంతమంది భక్తులు సేవ చేస్తున్నారు. అంటే కళ్యాణాలను అలా జరిపించటం అది చేస్తున్నారు. సో ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ నిర్వాహకులు ఉంటారో అంటే హెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత బాగా చేస్తున్నారు, మనీ కలెక్ట్ చేస్తున్నారు, మనుషుల్ని గ్యాదర్ చేస్తున్నారు, అంతా బాగుంది. అట్ ద లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కొన్ని సేవలు ఉంటాయి కదా, సపోజ్ పల్లకి సేవ లేకపోతే వేరే సేవ అలాంటివి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని ఈవెన్ అంటే ఎవరైనా వెళ్ళి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని పక్కకి తప్పించి మీ డ్రెస్సింగ్ బాగాలేదనో ఇంకోటి ఏవో ఒక రీజన్స్ తోటి వాళ్ళని పక్కకు తప్పించి వాళ్ళు పార్టిసిపేట్ చేయటం అనేది జరుగుతుంది. సో దీనివల్ల కొంతమంది భక్తులు బాధపడుతున్నారు. బట్ కానీ దీన్ని ఎలా చూడాలి అంటే ఇది తప్పు కాదా? ఒకవేళ తప్పు కాకపోతే వీళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవాలి, భక్తులు ఎలా కరెక్ట్ అవ్వాలి? ఒకవేళ తప్పు అయితే దానికి ఎలా అనుగుణంగా ఈ భక్తులు స్పందించాలి, ఎదుర్కోవాలా లేకపోతే ఎట్లా ఏంటి అనేది నాకు కొంచెం, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూస్తున్నాము, అందుకని అడుగుతున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భక్తి మొదలు పెట్టగానే మనలో అన్ని మంచి గుణాలు డెవలప్ అవ్వవు. ఇట్ టేక్స్ టైం పడుతుంది అనమాట. సో టైం పట్టేంత వరకు కూడా మనలో ఉన్న చెడు గుణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, బయటికి మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. సో జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఓకే నువ్వు భక్తి చేస్తున్నావా, సో నువ్వు 6 నెలల నుండి భక్తి చేస్తున్నావు, సంవత్సరం నుండి భక్తి చేస్తున్నావు అంటే నువ్వు అస్సలు కోప్పడకూడదు, నువ్వు ప్రతి చోట ప్రశాంతంగా ఉండాలి, నువ్వు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నో, ఇట్ టేక్స్ టైం. ఎన్నో కోట్ల జన్మల నుండి వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ నేచర్. సో ఆ నేచర్ నుండి బయటికి రావాలి అంటే వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో కొంచెం ముందుకెళ్లే కొద్దీ మనకి మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫ్యాన్ ఆపామంతే. సో ఫ్యాన్ ఆపినప్పుడు టక్కుమని ఆగదు మనకి. సో 5 లో తిరిగే ఫ్యాన్ 4 లోకి వస్తుంది, 4 లో తిరిగే ఫ్యాన్ 3 లోకి వస్తుంది, 3 లో తిరిగే ఫ్యాన్ 2 లోకి వస్తుంది, మెల్లిగా 1 లోకి వచ్చి అప్పుడు హాల్ట్ అవుతుంది కంప్లీట్ గా. సో 5 లో తిరగడం అంటే ఏంటంటే అనర్థాలు ఫుల్ స్టేజ్ లో తిరగడం అనమాట. సో భక్తిలోకి వచ్చాక ఏమవుతుంది అంటే స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్పీడ్ తగ్గిద్ది అనమాట. అంటే అనర్థాలు ఉంటాయి, అనర్థాలకు కూడా మనం లోబడుతూ ఉంటాము, కానీ ఒకప్పటికన్నా కూడా కొంచెం బెటర్ అవుతాం. సో భక్తిలోకి రాగానే ఇమీడియట్ గా మనం ప్యూర్ సోల్స్ అయిపోతాం అనేది జరగదన్నమాట. సో ఆ పాలిషింగ్ జరుగుతూ ఉండాలి, లోపల అనర్థ నివృత్తి జరుగుతూ ఉండాలి. దానికోసం ఎన్నో సార్లు మనం హరినామం తీసుకుంటూ దాన్ని అటెంటివ్ గా వింటూ భక్తుల సాంగత్యంలో హరికథ అనేది వింటూ అలా చాలా కాలం గడపక మనలో అనర్థాలు అనేవి కొంచెం తగ్గి స్టేబుల్ అవుతాయి అన్నమాట. లేదు అంటే ఇనిషియల్ గా భక్తుల ఫేజ్ లో కూడా ఈ అనర్థాలు అనేవి కనిపిస్తాయి. సో ఫస్ట్ థింగ్ మనం ఒకటి అది అర్థం చేసుకోవాలి. సో భక్తులు అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే భక్తులు కూడా దే ఆర్ నార్మల్ పీపుల్, జస్ట్ దే హ్యావ్ చూజన్ దిస్ పాత్ రీసెంట్లీ. కొంతకాలం ముందుగా ఈ పాత్ ని తీసుకున్నారు కాబట్టి కొంచెం బెటర్ అయి ఉంటారు వాళ్ళు, ఒకప్పటికన్నా కొంచెం బెటర్ అయి ఉంటారు. బట్ ఇప్పుడు మనం వాళ్ళని చూసి ప్యూర్ గా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. దే హ్యాడ్ ఆల్రెడీ బికమ్ బెటర్ దాన్ ఎర్లియర్, దే విల్ బికమ్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకొంచెం బెటర్ అవుతారు. సో ఈ ధోరణి అనేది కామన్ భక్తుల్లో కూడా జరుగుతూ ఉంటుంది, బట్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. సో ఆ ట్రీట్మెంట్ అనే ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అని చెప్తాం అనమాట అంతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అలా సేవని ఎప్పుడు కూడా లాక్కొని చేయడం అనేది భగవంతుని ప్రీతిపరచదు అనమాట. ఒకవేళ సేవ చేయాలి అంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రభుజీ నాకు కూడా ఈ సేవలో భాగం కావాలనుంది, మాతాజీ నాకు కూడా ఈ సేవలో భాగం కావాలనుంది, మీరు కొంచెం సమయం చేసుకున్నాక నాకు కూడా సేవా అవకాశాన్ని కల్పిస్తారా అని అడిగినప్పుడు ఏమైందంటే మనం చక్కగా కన్వే చేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళకు కూడా అర్థమవుతుంది నిజమే కదా సేవ అనేది దిస్ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, భగవంతుడు అనుమతిస్తేనే నేను చేయగలుగుతాను. ఒకవేళ నేను అలా ఎవరైనా అడుగుతున్నా కూడా లేదు 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 నీకు ఇవ్వను నేను అని చెప్పి మనం మొండిగా పక్కన పెట్టేసినప్పుడు మన సేవని భగవంతుడు తీసుకోడు, యాక్సెప్ట్ చేయరనమాట. సో మనం అలా అడగడము వాళ్ళు ఇవ్వడం అనేది జరిగినప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతారు. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ సొసైటీ క్రియేట్ చేసినప్పుడు చెప్తారనమాట, యు ఆల్ షుడ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. మీరు అందరూ ఒకరికొకరు సమన్వయంతో ఉండాలి, అది భగవంతుడిని ఎక్కువ ప్లీజ్ చేస్తుంది అని అంటారనమాట. సో
అలా వాళ్ళని ఏదో ఒక రీజన్ చెప్పి పక్కకు తోయడం అనేది డెఫినెట్ గా తప్పు అనమాట. ఒకవేళ నిజంగా జెన్యున్ రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉందనుకోండి, ఆ రీజన్ చెప్పి పక్కన పెట్టారు అంటే దట్ ఈస్ అగ్రేబుల్ అండ్ యాక్సెప్టబుల్. బట్ జస్ట్ సేవని వాళ్ళకి ఇవ్వద్దు అన్న నెపంతో మనం అట్లా చేసాము అంటే మాత్రం మనం చేసే సేవకి భగవంతుడు ప్రీతి చెందడు. సేవ చేసేది ఎందుకు? భగవంతుని ప్రీత్యార్థం. అదే జరగట్లేదు అనుకోండి, ఇట్ జస్ట్ బికమ్స్ అ మెకానికల్ యాక్టివిటీ అయిపోతుంది అనమాట. అది కాదు కదా మనం చేయాలనుకుంటుంది. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం భక్తుల స్టేజ్ లో ఉండి మనం ఎవరికైనా సేవ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇంకేమన్నారు మీరు చెప్పండి. సొసైటీలో జనరల్ గా ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఎలా తీసుకోవాలి ఇది అని అన్నారు కదా. భక్తులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ సేవలో, సో వాళ్ళు దీన్ని ఏ విధంగా వాళ్ళు సెల్ఫ్ పీస్ పొందగలుగుతారు అంటే వదిలేసి క్షమించేసి, లేకపోతే దేవుడిచ్చిన వాళ్ళకి అంత ఇచ్చారు, దేవుడు ప్రసాదం వాళ్ళకి అంతవరకు ఉంది, నాకు ఇంతవరకు ఉంది అనుకొని సర్ది చెప్పుకోవాలి. ఒకవేళ మనం అటువంటి సిచ్యువేషన్ లో ఉండి మనకి సేవ చేసుకునే అవకాశం దొరకలేదు అనుకోండి, సింపుల్ గా భగవంతుని వైపు దండం పెట్టుకొని, భగవంతుడా ఈ సేవ నేను చేయలేకపోతున్నా, మేబీ నా అర్హత లేదో, నాకు ఇప్పుడు టైం లేదో నాకు తెలియదు, కానీ నువ్వు తలుచుకొని నాకు సేవ ఇవ్వాలి అనుకుంటే ఎవరు ఆపలేరు. నాతో సేవ చేయించుకునే అదృష్టాన్ని నాకు నువ్వు కలిగివ్వు. సో నాకు నీ సేవ చేయాలని ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకోండి, సేవ చెయ్యకపోయినా సేవ చేస్తున్న ఫలితం మన అకౌంట్ లో ఇస్తారు భగవంతుడు. ఎందుకంటే యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు సర్వ్ కృష్ణ. భగవంతునికి సేవ చేయాలి అనే భావాన్ని నువ్వు మనస్ఫూర్తిగా వ్యక్తపరిచావు కాబట్టి అక్కడ ఎవరైతే సేవని లాగేసుకొని పక్కనకి తోసేశారో వాళ్ళకి రాదు క్రెడిట్. ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరైతే సేవ చేయలేకపోతున్నాను కృష్ణ అని బాధపడుతున్నారు చూసారా, వారికి క్రెడిట్ వస్తుంది అనమాట. భగవంతుని లెక్కలు మనలాగా ఉండవు మాతాజీ. అంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేశాను, వేరే వాడి దగ్గర లాగేసుకొని నేను ఉద్యోగం చేశాను, శాలరీ నాకే వస్తుంది అని, ఇదంతా భౌతిక లెక్కలు అనమాట. కానీ ఆధ్యాత్మిక స్థలంలోకి వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారైపోతాయి. ఇఫ్ కృష్ణ వాంట్స్ టు గివ్ ద క్రెడిట్, కృష్ణ సేవ చేయకపోయినా కూడా క్రెడిట్ ఇస్తారు మనలో సేవ చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు. ఇఫ్ కృష్ణ డజంట్ వాంట్ టు గివ్ క్రెడిట్, ఏమవుతుంది అంటే నువ్వు సేవ చేయి కానీ నీ మనసులో భావం లేదనుకో, దాని యొక్క ఫలితం నీకు ఉండదు. అట్లా చేస్తారనమాట భగవంతుడు. సో ఆయన ఎవరు ఆపలేరు. హీఈస్ స్వరాట్, హీఈస్ ఇండిపెండెంట్. ఆయనకి ఏది కావాలో అది చేస్తారు. ఆయన చూసేది ఏంటి అంటే మన మనసులో ఇంటెన్షన్. సో అది ప్యూర్ గా పెట్టుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామా, సేవ చేసుకోలేని స్థితిలో కూడా మనం చేతులు జోడించి కనీసం వచ్చేసారైనా నాకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వు అంటే ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా, మనకి ఏ సేవ ఇవ్వాలా ఏ సేవ ఇవ్వాలా అని భగవంతుడు ఎదురు చూస్తుంటారు అనమాట. అది కదా మనకు కావాల్సింది. సో విఆర్ అంటే అక్కడ మనం చేయలేని స్థితిలో ఫెయిల్ అయినట్టు కనిపించినా వీఆర్ యాక్చువల్లీ సక్సీడెడ్ ఇన్ ద వ్యూ ఆఫ్ కృష్ణ. భగవంతుని దృష్టిలో మనం సక్సెస్ అయినట్లే అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వప్నరాజ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్తునా. చాలా బాగుంది మాతాజీ క్లాస్ ఇవాళ. వెంకటేశ్వర స్వామి గురించి, ఏకాదశి గురించి చాలా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సమ్ టైమ్స్ అంటే చాలా ఇవాళ మనకి 16th చాప్టర్ కదా, 17 days నుండి కూడా నేను ఫ్యూ థింగ్స్ ప్లాన్ చేస్తున్నాను, కానీ కూర్చున్న తర్వాత భగవంతుడు ఒక్కొక్క టాపిక్ ని ఎలా సప్లై చేస్తున్నారు, గురు పరంపర ఎలా ఎంపవర్ చేస్తుంది అనేది నేను నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ని పాయింట్స్ నేను ప్రిపేర్ అవ్వట్లేదు, ఈ స్లైడ్ లో కొంచెం ఇలా చెప్పాలి అని చెప్పి జస్ట్ అలా అనుకొని కూర్చుంటున్నాను. కానీ భగవంతుని కృప వల్లనే ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్. ఆ గురువుల కృప ఉండడం వల్లనే మాట్లాడగలుగుతున్నానని నాకు అర్థమైపోతుంది. హరి హరి బోల్ మాతాజీ. ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్యామిలీ కీర్తన గురించి కూడా చాలా బాగా చెప్పారు. నిజంగా అది నిజమే మాతాజీ, చాలా బాగుంటుంది. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. బాలమురళీ కృష్ణ ప్రభుజీ. హలో. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు ఇటువంటిది సేమ్ ప్రోగ్రామ్ వేరే ఎవరైనా ఇంకో తీసుకున్నా కూడా అది కూడా గ్రూప్ లో పెడతారా? ఇట్లా 18 days ప్రోగ్రామ్ ఏం లేదు, తెలిస్తే ఇంకొకసారి కూడా అటెండ్ అవుతే ఇంకా బాగుంటుంది అని బాగా చెప్పారు. ఏంటంటే మళ్ళీ ఒకసారి వింటే కొద్దిగా
బ్రెయిన్ లోకి ఎక్కే అవకాశం ఉంది అందుకని. ఎస్ ఎస్ తప్పకుండా ప్రభుజీ. మా అందరి కోరిక ఏంటి అంటే మేము ఏం కోరుకుంటున్నామంటే మీ నుండి మీరు ఈ గ్రూప్ లోనే ఆగద్దు. యూ బెటర్ జాయిన్ ద ఫర్దర్ గ్రూప్, ఇంకా అడ్వాన్స్డ్ గ్రూప్ తీసుకొని ఈ శ్లోక బై శ్లోక నేర్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో వీ వాంట్ దట్ టు అది కూడా హ్యాపెన్. అది కూడా చేయడానికి ఇంట్రెస్టే. ఎస్ ప్రభుజీ. అదే అదే ఆ లింక్ ఏదైనా సరే ఈ గ్రూప్ లో పెడితే తెలుస్తుంది కదా, లేకుంటే మాకు ఎస్ తెలియదు. ఎస్ నేను నెక్స్ట్ 18 days కోర్స్ ఉన్నప్పుడు అన్ని గ్రూప్స్ లో పంపిస్తాము. బట్ వి ఆల్ వాంట్ యూ టు జాయిన్ టు ద ఫర్దర్ గ్రూప్స్. ఇంకా అడ్వాన్స్ సెషన్ గ్రూప్స్ లోకి జాయిన్ అయిపోయారంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడే ఉంటే ఇన్యాక్టివ్ అయిపోతారు కాబట్టి సో అట్లీస్ట్ వీక్లీ 1 క్లాస్ ఉంటుంది. అదొక్కటి అటెండ్ అయినా కానీ మీకు ఐ డోంట్ థింక్ వీక్లీ 1 క్లాస్ అనేది అంత పెద్ద కష్టం కాదు కాబట్టి అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఎస్ ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, డెఫినెట్ గా పంపిస్తాం. ఈ గ్రూప్ లో నెక్స్ట్ బ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు పంపిస్తాము. బట్ టైమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలియదు. ఈవినింగ్ బ్యాచ్ టైం కానీ కొంతమంది మార్నింగ్ కూడా తీసుకుంటున్నారు. కొంతమంది మాతాజీ సార్ మార్నింగ్ 10 o'clock కూడా మొన్నటి దాకా ఒక బ్యాచ్ జరిగింది. సో ఎక్స్క్లూజివ్ గా హౌస్ వైఫ్ జాయిన్ అయ్యారు దానికి. సో ఇట్ వాస్ ఆల్సో గుడ్. సో నాకు మార్నింగ్ క్లాస్, ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్నాను. ఓకే ఇట్స్ మార్నింగ్ క్లాస్ ఫర్ మీ. అయినా పర్లేదు, ఓకే ఐదర్ ఇబ్బంది లేదు. ఈ అడ్వాన్స్ కోర్స్ అన్నారు కదా, దాని డీటెయిల్స్ కూడా అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అంటే దాంట్లో కూడా, ఎందుకంటే ఐఎమ్ రిటైర్డ్ నౌ, ఇబ్బంది ఏం లేదు. ష్యూర్ ప్రభుజీ. తప్పకుండా చెప్తాం మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రసాద్ ప్రభుజీ. నా డౌట్ అర్జెంట్ ఏం కాదు. ఇప్పుడు 10 అయిపోయింది కదా, రేపు అడగమంటారా లేకపోతే ఇప్పుడు అడిగేయమంటారా? అడిగాను ప్రభుజీ, చెప్పేస్తాను. రేపు మళ్ళీ మనకి ఎట్లా ఉంటుందో తెలియదు, ఎంత టైం పడుతుందో. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇప్పుడు రథయాత్ర ఉంది, తర్వాత రాబోయే కృష్ణాష్టమి ఉంది. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన సేవలు అవి గుళ్ళల్లో నడుస్తున్నాయి కదా మాతాజీ. అది ఆ విధంగా మనము గుడిలో సేవ చేసామనుకోండి, సేవ చేస్తే వాళ్ళు ప్రసాదం అని ఇస్తున్నారు, మళ్ళీ భోజన ప్రసాదం పెడుతున్నారు. అవి తీసుకోవడం వల్ల మనం చేసిన సేవ అక్కడితో అక్కడికి సరిపోతుందా, లేకపోతే మనకి కృష్ణుడు ఇవ్వాల్సినటువంటి మరింత అక్కడితో బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఇంకా మనకి సేవ చేసేది ఏదో కృష్ణ కృప కోసము అది మనం చేస్తూ ఉంటాము. అట్లాంటిది వాళ్ళు ఏదో కొంచెం ప్రసాదం అది ఇవ్వడము, లేకపోతే భోజన ప్రసాదం పెట్టడము అట్లాంటివి జరుగుతున్నాయి కదా. అప్పుడు అక్కడితో అవి బ్యాలెన్స్ అయిపోతాయా, లేకపోతే ఇంకా కృష్ణుడి కృప పొందేందుకు కొంత బ్యాలెన్స్ మిగులుతుందా అనేది నాకు వచ్చిన సందేహం మాతాజీ. అది కొంచెం క్లారిఫై చేయగలరని కోరుతున్నాను. షూర్ ప్రభుజీ. సో సేవ చేసి వెనక్కి వచ్చేస్తే ఇంత బెనిఫిట్ వస్తే, సేవ చేసి ప్రసాదం తీసుకొని కూడా వస్తే ఇంత బెనిఫిట్ వస్తుంది. ఏది కావాలో మనం ఆలోచించుకోవాలి. సేవతో పాటు ప్రసాదం కూడా భగవంతుని కృపనే. ప్రసాదంలో భగవంతుని కృపని జోడించి ఇస్తారనమాట. సో సేవని చేసినప్పుడు ఇంత బెనిఫిట్ వస్తే, సేవతో పాటు ప్రసాదం చేస్తే ఇంత బెనిఫిట్ వస్తుంది. మనకి ఇంత కావాలి కదా, ఇంత కాదు కదా. చక్కగా కడుపు నిండా ప్రసాదం తినరండి. ఎక్కడ కూడా భగవంతుడు నువ్వు సేవ చేసావు, నువ్వు ప్రసాదం తిన్నావు, దీనికి దీనికి చెల్లు చెల్లు అని చెప్పన్నారనమాట. సో ఇంకా ఇస్తారనమాట. నువ్వు సేవ చేసావు, నా ప్రసాదం తీసుకున్నావు కాబట్టి, నా ప్రసాదం తీసుకోవడం అంటే ఏంటి అంటే నా కృపని తీసుకుంటున్నావు నువ్వు. సో నీకు ఇంకా మంచి సేవలు ఎట్లా ఇవ్వాలి, ఇంకా నిన్ను నా దగ్గరికి ఎలా చేర్చుకోవాలి అనేది భగవంతుడు చూస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడు అలా ఉండదు ప్రభుజీ. సేవ చేశాక ప్రసాదం తింటే అది చెల్లైపోతుంది అనేది ఉండదు. సేవ చేస్తే ఇంత బెనిఫిట్ అయితే, ప్రసాదం తీస్తే అంతకన్నా బెనిఫిట్ అనమాట. రెండు చేసుకొని రండి చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడు కూడా భగవంతుని ప్రసాదాన్ని వద్దు అనకూడదు. ఒకవేళ మనం తినలేకపోయినా కానీ కొంచెమైనా తీసుకోండి, లేదంటే తీసుకొని ఇంటికైనా రండి, తర్వాత అయినా తిందామని. ప్రసాదాన్ని వద్దు అనదు. ప్రసాదం అంటే భగవంతుని కృప. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం మన దగ్గర ఉన్నది ఇస్తుంటే భగవంతుడు దాంతో తన కృపని గడిపి జోడించిస్తున్నారు మనకి. దాన్ని ఎప్పుడు వద్దనకూడదు, కాదనకూడదు. మనం తినగలిగితే తినిరండి, లేదంటే ఇంటికి తెచ్చుకొని మాకు పూట ఆగి తర్వాత తినండి కదా, అంతే. ఎప్పుడు కూడా సేవకి ప్రసాదం పెట్టేశాను, నీకు నాకు చెల్లు రామ్ రామ్ అని భగవంతుడు అంటారనమాట. ఇంకా దగ్గరికి చేర్చుకుంటారు భగవంతుడు. ఓకే, అంటే 2 రకాల ప్రసాదాలు ఇచ్చారు మాతాజీ. ఒకటి భోజనం తినమన్నారు, రెండవది ఇంటికి కొంచెం డ్రై ప్రసాదం పార్సిల్ ఇచ్చారనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా కృప రావాలని. ఇంట్లో ఇప్పుడు మీరు అక్కడ ప్రసాదం భోజనం పెట్టేశారనుకోండి, భోజనంలో పెట్టింది మనం తీసుకెళ్ళలేం కదా, క్యారీ చేయలేం కదా. సో అది మనం తింటాం,
మరి మనల్ని సేవకి పంపించారంటే ఇంట్లో వాళ్ళకి కూడా సుకృతి రావాలి కదా, మరి వారికి కూడా ప్రసాదం అందాలి కదా, అందుకనే డ్రై ప్రసాదం కూడా ఇచ్చి పంపిస్తారనమాట. మీ ఇంట్లో అందరూ కూడా చక్కగా భక్తులు అవ్వండి అని పంపిస్తున్నారు. సో మీరు చక్కగా తినండి, మీరు కూడా వాళ్ళు ఇచ్చింది చక్కగా తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పంచండి ప్రసాదం. ఓకేనా? వాళ్ళు ఒకవేళ ప్రసాదం పెట్టకపోయినా మీరే వెళ్ళి అడగండి, ఏదైనా కొంచెం ప్రసాదం ఉందా అని అడిగి తీసుకున్నా కూడా తప్పే లేదనమాట. ఓకేనా? అది భగవంతుని కృప, చక్కగా తీసుకోవాలి మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే హరే కృష్ణ, హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. వాసుదేవరావు ప్రభుజీ చెప్పండి. అది ఏమి లేదు, ఇందాకలా చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఉంటుందన్నారా ఉండదని అన్నారా? ఎందుకు రెండోసారి మాట్లాడేటప్పుడు అభయహస్తం ఉండదు, ఇట్లా ఉంటుంది. ఆయన చెయ్యి కిందకు ఉంటుంది. సో మనకి విష్ణు ఒక చెయ్యి నడుం పైన ఉంటుంది, ఒక చెయ్యి ఇట్లా కిందకు ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే నువ్వు నా పాదాలు పట్టుకుంటే నీ కష్టాలు అనేవి ఇట్లా నడుములో మోకాళ్ళ లోతే ఉంటాయని చెప్తారనమాట. ఐ గాట్ ఇట్. వన్ మోర్ థింగ్ మాతాజీ, ఇప్పుడు ఇందాకలా గుడ్ డీడ్స్ చేస్తే స్వర్గలోకం గాని వైకుంఠ లోకం గాని వెళ్తారన్నారు కదా. గుడ్ అంటే మంచి కర్మలు చేస్తే, అంటే భక్తి లేకుండా మంచి కర్మలు చేయటం వలన దాని అర్థం. ఓకే, ఆ మంచి అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తారన్నారు కదా. కిందకంటే ఎక్కడికి వస్తారు? మానవలోకంకి వస్తారా? మానవలోకం అంతే. ఎందుకు వస్తారు మాతాజీ? ఇంకేముంటుంది? ఒకవేళ మనం స్వర్గలోకంలో భక్తి చేసుకుంటే స్వర్గలోకం నుండి డైరెక్ట్ గా వైకుంఠ లోకాలకు వెళ్ళిపోవచ్చు. కానీ స్వర్గలోకంలో భక్తి చాలా కష్టం అనమాట. ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ సుఖాల మధ్యన మనకి భగవంతుడు గుర్తురాడు. మనకి హ్యూమన్ లైఫ్ అనేది ఎందుకు బెటర్ ఆపర్చునిటీ అంటారు తెలుసా? ఇక్కడ ఎక్కువ సుఖం ఉండదు, ఎక్కువ దుఃఖం ఉండదు, బ్యాలెన్స్డ్, కొంచెం సమంగా ఉంటది అనమాట. దుఃఖం వచ్చినా ఇంకా మనం ఏం చేయలేము అన్న స్థితిలో ఉండదు, సుఖం వచ్చినా ఇంకా అసలు నాకు ఎవరు కనిపించట్లేదు అన్న స్థితిలో ఉండదు అనమాట. హ్యూమన్ లైఫ్ లో కొంచెం సమపాలల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి భక్తికి చాలా కండ్యూసివ్. కానీ స్వర్గలోకాలకు వెళ్ళినప్పుడు సుఖభోగాల్లో మనం తేలిపోతూ అసలు భగవంతుని పట్టించుకో, నాకు భగవంతుని గురించి అవసరం ఏంటి, నేను కావాల్సింది అనుభవిస్తున్నా, నాకెందుకు అని భగవంతుడిని లెక్క చేయం. నరకలోకాలకు వెళ్ళినప్పుడు అసలు నాకు భగవంతుడి తర్వాత సంగతి, నేను ముందు ఈ కష్టం నుండి బయటపడాలి అని చెప్పి దానిపైన ఉంటుంది చేతన. సో అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా భగవంతుని స్మరణ జరగదనమాట. అదే మానవ లోకంలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అ విన్ విన్ ఆపర్చునిటీ అనమాట. ఇక బెస్ట్ పొజిషన్ అనమాట. ఇక్కడ నుంచి ఎక్కువ సుఖాలు ఉండవు, ఎక్కువ దుఃఖాలు ఉండవు, కాబట్టి వీ కెన్ టేక్ టు భక్తి ఈజీలీ హియర్. అంటే ఇప్పుడు వైకుంఠంలో వచ్చే అనుభూతి అనేది పంచేంద్రియాలకు సంబంధించినటువంటి ఆనందం అంటారా? ఆత్మస్థరంలో వచ్చే ఆనందం, ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది ఆనందం. ఓకే, కానీ భక్తి చేసుకునే అవకాశం ఉండదు అంటారు అక్కడ? వైకుంఠ లోకాల్లో వచ్చేది కదా మీరు అడిగింది నన్ను. ఇప్పుడు వైకుంఠ లోకాల్లో వచ్చేది, వైకుంఠ లోకాలకి వెళ్ళామంటే ఇంకా కంప్లీట్ గా భక్తి ఉంటేనే మన జీవితంలో వెళ్తాం అక్కడికి. వైకుంఠ లోకాలు, స్వర్గలోకం వేరా మళ్ళీ? అదే కదా, స్వర్గలోకం వేరు. నేను మీకు గోలోక చాట్ చూపించినప్పుడు ఏదైతే స్వర్గలోకం అనేది కృష్ణ భగవాన్, వైకుంఠ అనేది కృష్ణ భగవాన్. స్వర్గలోకంలో ఆధ్యాత్మికం ఉండదంటారా? స్వర్గలోకంలో కూడా శుద్ధ భక్తి చేసుకుంటూ అక్కడి నుండి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళేవారు కూడా ఉంటారు, కానీ అది చాలా రేర్ అన్నమాట. ఎందుకంటే అంత సుఖభోగాల మధ్యన భగవంతుడు మనకి గుర్తురాడు. ఓకే ఓకే. సో మళ్ళీ భూలోకంకి వస్తున్నాము అంటే మళ్ళీ అక్కడ భక్తి చేయలేదు, అక్కడ భక్తి చేయకపోతే భక్తి చేసుకోవడానికి వస్తున్నాం అంతే. అక్కడ భక్తి చేయలేదు, మనం ఏదైతే కర్మని సంపాదించుకున్నామో అక్కడ అనుభవించేసాం. కర్మ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి పడిపోయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం కర్మ చేసుకుంటూనో భక్తి చేసుకుంటూనో మన జర్నీ అనేది ముందుకు కొనసాగిస్తాం. పెర్మనెంట్ గా ఎవరు స్వర్గలోకంలో ఉండరంటారా? పెర్మనెంట్ గా ఎవరు ఉండరు. నో వన్ ఈస్ పర్మనెంట్. ఇక్కడ అసలు ఈ భౌతిక ప్రపంచం మీకు చెప్పాను కదా, మనకి బ్రహ్మలోకం, స్వర్గలోకాలు, మన భూర్లోక, భువర్లోక, స్వర్లోక, ఇవన్నీ అండ్ కింద వచ్చి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల, ఇవన్నీ కూడా ఈ 14 భువనాల లోకాలు అన్నీ కూడా నాట్ పర్మనెంట్. ఇవన్నీ కూడా టెంపరీ అన్నమాట. మనం తిరుగుతూ ఉంటాం ఇక్కడ అంతే, కానీ ఎప్పుడైతే ఆ ధామానికి, భగవద్ ధామానికి వెళ్ళిపోతామో ఇంక ఇక్కడికి రాము. హరే కృష్ణ. ఓకే సునీత మాతాజీ, ఇంకో క్వశ్చన్ ఉందా? అవును మాతాజీ, సారీ. ఏం లేదు, చిన్న ప్రశ్న. రోజు మీరు చెప్పే క్లాసు చెప్పేటప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, వెళ్ళి పడుకునేటప్పుడు నాకు హార్డ్లీ శ్రవణం, నామకీర్తనం, హరికథ శ్రవణం, ఇంకా మీరు చెప్పే కథలు తప్ప ఇంకా ఏమి గుర్తు రావట్లేదు మాతాజీ. సో కరెక్ట్ పార్ట్ లోనే ఉన్నట్టా లేకపోతే ఎక్కడన్నా తప్పు జరుగుతుంది?
అట్లనే ఉంటుంది మాతాజీ. అంటే వింటున్నప్పుడు మీరే కాదు, నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇట్లాగా. సో వింటున్నప్పుడు చాలా బాగుంటుంది, అన్ని ఓకే అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ పక్కకి లేచాక నేనేం విన్నాను, అసలు నేనేం తెలుసుకున్నాను అనేది నాకు గుర్తు రావట్లేదు అంటున్నారు. దట్ ఈస్ ఓకే, న్యాచురల్. ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది. బట్ ద మోర్ యూ లిజన్, ఈ కాన్సెప్ట్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి అన్నమాట. సో దానికి కూడా కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు జపం అనేది ఉండాలి. ఇది ఉన్నప్పుడే గుర్తునే శక్తి కూడా వస్తుంది, ఎందుకంటే భగవంతుడి నుంచే మనకి గుర్తుపెట్టుకునే శక్తి కూడా వస్తుంది అనమాట. సో ఇది ఈ సాధన చేస్తూ మనం శ్రవణం చేస్తూ ఇలా కొంతకాలం కంటిన్యూ చేసినప్పుడు ఏవైతే చెప్తున్నామో అవి రిజిస్టర్ అవుతాయి మాతాజీ. ఇప్పుడు మనకి అంతగా రిజిస్టర్ అవ్వవు, బట్ అనుకుంటున్నారేమో కానీ దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు మర్చిపోతున్నట్లు అనిపించవచ్చు కానీ గుర్తుంటుంది మీకు. మేబీ మీరు అనుకున్నంత లెవెల్లో గుర్తుండకపోవచ్చు, బట్ డెఫినెట్ గా వీటి ప్రభావం మన పైన పడుతుంది అనమాట. దిస్ ఇస్ హరికథ, భగవంతుని కథ. భగవంతుని కథకి ఆ శక్తి ఉంటుంది. కానీ మనం ఎక్కువ బంధనంలో ఉన్నాం కాబట్టి కొన్ని మనం మర్చిపోతుంటాం. దట్ ఈస్ న్యాచురల్, దాని గురించి వరి అవ్వద్దు. పోను పోను ద మోర్ వి హియర్, ఇంకా శ్రవణం అనేది చక్కగా చేసే కొద్దీ అండ్ జపం అనేది చేసే కొద్దీ ఏమవుతుంది అంటే విన్న కాన్సెప్ట్స్ అనేవి మన బ్రెయిన్ లో ముద్రించుకుపోతాయి అనమాట. ఓకేనా సునీత మాతాజీ? Yes, Mataji. Thank you so much. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు అంటే ఇది దీనికి సంబంధించిందో కాదో తెలియదు, కానీ ఇది అడగాలనిపించింది మిమ్మల్ని. మనము ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటాము. అంటే బాగా ప్రయాణం సాగుతూ ఉంటుంది, మనం భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాము, జీవితంలో పరివర్తన అన్ని జరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక నిర్లిప్తత అనేది వస్తుంది మాతాజీ. అది ఎందుకనో తెలియట్లేదు. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమి చేయబుద్ధి కాదు, ఎందుకు ఇదంతా అని ఒక స్టబన్ గా అనిపిస్తూ ఉంటుంది మాతాజీ. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఎలాగా? భగవంతుని పాదాలు పట్టుకొనే ఉంటాము, అసలు వదలమనుకోండి. సాంగత్యంలోకి రావాలి. మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ నుండి కదలలేని స్థితిలోకి వచ్చినప్పుడు సాంగత్యంలోకి రావాలి. సాంగత్యంలోకి వచ్చినప్పుడు మన చేయి పట్టుకొని కదిలిస్తారు అనమాట. సాంగత్యంలో లేకుండా మనం మన ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా భక్తి ఆల్సో బికమ్స్ నార్మల్, రొటీన్ అయిపోతుంది అనమాట మన లైఫ్ లో. అంటే వారానికి ఒకసారైనా కానీ కనీసం మనం భక్తి సాంగత్యంలోకి రావాలన్నమాట. అందుకనే ఎవ్రీ సండే డివోటీస్ మీట్ అవుతూ ఉంటారనమాట. అలా వచ్చినప్పుడు ఏమైందంటే మనం అలా నిలకడ అయిపోమన్నమాట. వి స్టార్ట్ మూవింగ్ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో మీరు అన్నది నిజమే, భక్తిలో కూడా ఒక స్టేజ్కి వెళ్ళాక అట్లా స్టేబుల్ అయిపోతాం, ఇంకెక్కడికి కదలలేని స్థితిలోకి అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ సాంగత్యంలోకి వస్తే మాత్రం మళ్ళీ మనం మనకన్నా అడ్వాన్స్డ్ డివోటీస్, మనకన్నా గొప్పగా సేవ చేసేవారు వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది, అరే నేను అసలు ఏం చేశాను, ఏం సాధించాను, ఎందుకు ఇలా ఆగుతున్నాను అని మనకే లోపల నుండి కలుగుతుంది అనమాట. సో అది కావాలి అంటే మనం సాంగత్యంలోకి రావాలన్నమాట. లేదు మన ఇంట్లోనే మనం ఉన్నాం అనుకోండి, అది ఎక్కువ ఓవర్ పవర్ చేసేసి ఇంకా మొత్తానికి కూడా భక్తిని పక్కన పెట్టేస్తుంది అనమాట. అట్లా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే అసోసియేషన్ ఇంపార్టెంట్. ఇది చాలా రోజుల నుంచి పీడిస్తుంది నన్ను. యూ కమ్ టు డివోటీస్ అసోసియేషన్. మీకు దగ్గరలో ఉన్న భక్తుల సాంగత్యం తీసుకోండి. అది రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అయినా కానీ మీరు ఆ సాంగత్యంలోకి వెళ్తూ ఉండండి. అక్కడికి వెళ్ళా కూడా మీ యొక్క ప్రాబ్లమ్ ని ఇలా డిస్కస్ చేస్తూ ఉండండి, వాళ్ళు చెప్పేది వింటూ ఉండండి. అట్లా చేస్తున్నప్పుడు ఏమైందంటే మెల్లిమెల్లిగా ఆ స్టేజ్ అనేది ఓవర్కమ్ చేయగలుగుతారు మాతాజీ. ఓకే, మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. మన క్లాస్ ఎండ్ చేద్దాం మరి. ధన్యవాద్ మాతాజీ, చాలా బాగుంది. అసలు మనం చూస్తేనే మాకు ఆ ఇంప్రెషన్ బాగా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్స్ రీడింగ్, సి అంటే చాంటింగ్, డి అంటే ఏంటి మాతాజీ? డైట్ అంటే భగవంతునికి నివేదన చేసిన ప్రసాదం తీసుకోవడం, అండ్ దాంతో పాటు డిటి వర్షిప్ కూడా, శ్రీ విగ్రహ సేవ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। जय माता शिक्षा गुरु की जय।
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఐఎమ్ జస్ట్ సమ్మన్ హూ ఈస్ షేరింగ్ దిస్ నాలెడ్జ్ అండి. నాకు శిక్షా గురువు అయ్యే స్థానం అసలు లేనే లేదు. సో నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీకు పంచుతున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నా నెంబర్ మీరు సేవ్ చేసుకోండి మాతాజీ. కొంచెం నాది అవ్వట్లేదు మీకు పంపిస్తుంటే. ఇప్పుడు పంపించండి చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ ఎందుకు అవ్వట్లేదు మాతాజీ నాది. ఓకే సరే, ఒక పని చేయండి, మీరు గ్రూప్ లో ఉన్నారా లేదా? గ్రూప్ లో లేను మాతాజీ. ఒకసారి ట్రై చేస్తాను మాతాజీ. గ్రూప్ లో లేను మాతాజీ. ఇప్పుడు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు